మనసుకు అప్పగించుట అని వర్తమానం మనం నేర్చుకుందాం. భ్రష్ట మనసుకు అప్పగించుట. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం నుండి మనం చదువుకుందాం. మరియు వారు తమ మనస్సులో సర్వశక్తిమంతునికి చోటిగా నల్లకపోయిరి గనుక చేయరాని కార్యాలు చేయుటకు సర్వశక్తిమంతుడు భ్రష్ట మనసుకి వారిని అప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, అంటే భ్రష్ట మనసుకి అప్పగించబడిన వారు ఏ విధంగా ఉంటారో ఇక్కడ చెప్తున్నాడు. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బిక్కములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులై నిర్దయులునైరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను సర్వశక్తిమంతుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. కాబట్టి చూడండి, ఇక్కడ వాక్యమునకు లేకపోతే సర్వశక్తిమంతుని గనక వాళ్ళ మనసులో చోటు ఇవ్వకపోతే ఆయన ఏం చేస్తాడనంటే భ్రష్ట మనసుకి విడిచిపెట్టేస్తాడు. వాళ్ళ మనస్సు భ్రష్టత్వంలో ఉంది, భ్రష్టుడిగా మిగిలిపోతాడు. అందువల్ల సర్వశక్తిమంతునికి చోటు ఇవ్వకపోతే ఆయన ఏం చేస్తాడు చెప్పండి, ఇక భ్రష్ట మనసుకి విడిచిపెడతాడు. సర్వశక్తిమంతుడు ఇప్పుడు ఈ ప్రపంచానికి 2000 సంవత్సరాలు సమయం ఇచ్చి ఆయన సువార్త ప్రకటింపజేశాడు. ఆయన 7 సంఘ కాలంలో 7 దూతలను పంపించి, అలాగే ఈ యొక్క లౌదీయ సంఘ కాలంలో ఆ యొక్క 5 రకాల పరిచర్లో ఉన్న వారిని కూడా ఆయన పంపించి ఆయన తన సువార్తని ప్రకటింపజేశాడు. అయితే ఈ ప్రపంచము సర్వశక్తిమంతులకు చోటివ్వాల, అంటే సత్యానికి చోటివ్వాల. ఎందుకంటే సత్యం అనేది ఆయనే, సత్యము కాబట్టి, మెస్సయ్య కాబట్టి మెస్సయ్యకు చోటివ్వకుండా ఈ ప్రపంచము దుర్బోధలకు చోటిచ్చింది, దుష్టులకు చోటిచ్చింది. ఎక్కడ? తమ మనస్సులో, తమ ఆలోచనలో సర్వశక్తిమంతులకు చోటు ఇవ్వకుండా దుర్బోధకులకు, చెడ్డవారికి, ఈ సంస్థలకి, ఈ పనికి మారిన వాటికి, వాక్య విరోధమైన ఈ సంఘాలకి, వీటన్నిటికి కూడా చోటిచ్చింది. కాబట్టి అందువల్ల సర్వశక్తిమంతుడు ఏం చేశాడంటే ఈ ప్రపంచాన్ని 1995లో దురాత్మక ఆయన విడిచిపెట్టేశాడు, అంటే భ్రష్ట మనసు వదిలిపెట్టేశాడు. ఈ ప్రపంచము భ్రష్టత్వంలో కొనసాగుతూ ఉంది. అందువల్ల ఈ ప్రపంచంలో ఉన్న మనుషులు భ్రష్ట మనసుతో కొనసాగుతున్నారు. ఆ భ్రష్టత్వం అంటే ఏమిటో క్రింద రాయబడింది. అంటే ఏమిటి? చేయరాని కార్యములు చేయుటకు భ్రష్ట మనసును విడిచిపెట్టేశాడు ఆయన. చెయ్యకూడని పనులు చేయడం, మాట్లాడకూడని వాటిని మాట్లాడడం, జనులు వినకూడని వాటిని వినడం, ఇలాగూ
మనుషులని చేయరాని కార్యమును చేయనట్లు ఆ యొక్క భ్రష్టాత్మకి, చెడ్డ మనసుకి ఆయన ప్రపంచాన్ని విడిచిపెట్టేశాడు, వదిలేశాడు. ఆయన ఈ సంఘాలను కానీ ప్రపంచంలో ఉన్న మనుషులను కానీ ఆయన వదిలేశాడు. ఇక వాక్యానికి చోటు ఇవ్వలేదు కాబట్టి, వాక్యానికి ఏమాత్రము కూడా వాళ్ళు మనసు ఇవ్వలేదు కాబట్టి, సత్యాన్ని వినేటువంటి మనసు వాళ్ళకి లేదు కాబట్టి చూశాడు ఆయన 2 దినాలు. అన్ని జనులకి ఇవ్వబడిన కృపకాలం 2000 సంవత్సరాలే కాబట్టి ఈ 2000 సంవత్సరాలు ఈ సమయాన్ని ఇచ్చి చూశాడు ఆయన. కానీ వీడు సర్వశక్తిమంతులు చోటు ఇవ్వకుండా భ్రష్టమైనటువంటి వాక్య వ్యతిరేకమైన బోధలకి చోటిస్తూ ఉన్నారు కనుక, దయ్యానికే చోటిస్తున్నారు కనుక వాళ్ళ హృదయాలు దయ్యపు ఆలోచనలకి, దయ్యపు బోధలకి, సాతాను బోధలకి, సిద్ధాంతాలకి వాళ్ళ ఆలోచనలో, వాళ్ళ యొక్క మనసుల్లో చోటిస్తూ ఉన్నారు కనుక ఆయన ఇంకా ఈ నరులతో ఇంకా ఎల్లకాలం వాదించే పని లేదు అని భ్రష్ట మనసుకు ఆయన విడిచిపెట్టేశాడు. ఆ భ్రష్ట మనసుకు విడిచిపెట్టేసినప్పుడు ఈ మనుషులు ఏం చేస్తారు చెప్పండి? చేయరాని కార్యాలు చేస్తున్నారు. వాక్యం ఏం చేయొద్దని చెప్తుందో వాటినే చేస్తున్నారు. ఏం చేయొద్దని చెప్తే దాన్నే చేస్తుంటారు. నువ్వు చెప్పు, వాడు చేస్తూ ఉంటాడు దాన్ని. కారణం ఏమిటి? ఆత్మకాయని వదిలేశాడు. ఆ భ్రష్ట మనసుగా ఆయన ఏం చేశాడు చెప్పండి? వదిలేసేటప్పటికి వాడు అది చేయొద్దు, అది తప్పు అంటే చేస్తానే ఉంటాడు. ఈ ప్రపంచానికి ఎన్ని నీతి కబుర్లు అనే చెప్పండి, ఇంకా 1,00,000 మంది పాస్టర్లు వచ్చి బోధించినా కానీ ప్రపంచం ఏమి మారదు. అంతకంతకు చెడిపోతానే ఉంది, పాడైపోతానే ఉంది. వీధికి ఒక చర్చి ఉంది, ఎక్కడికక్కడే సంఘాలు ఉన్నాయి. పాస్టర్లు పెరిగిపోతున్నారు, పిలుపు లేకపోయినా, అభిషేకం లేకపోయినా బోధించాలని వ్యామోహం వాళ్ళలో ఉండి వాళ్ళకు వాళ్ళే పాస్టర్లు అయిపోతున్నారు. వాళ్ళకు వాళ్ళే పాస్టర్లు అయిపోయి వాళ్ళు బోధించుకుంటున్నారు. కానీ మంచి కబుర్లు చెప్తున్నారు, ఆయన ఏమీ మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏదో మారుతున్నట్టుగా చర్చకి వస్తున్నారు తప్ప వాళ్ళు వాక్యం వినేసి మళ్ళా మామూలుగానే ఉన్నారు. ఎందుకుంటున్నారంటే ఈ సంఘాలను కూడా ఆయన ఏం చేశాడు చెప్పండి? భ్రష్ట మనసుకి వదిలేశాడు. ప్రతి సంఘాన్ని, నూతన సంఘాన్ని కావచ్చు, బాప్టిస్ట్ సంఘాన్ని కావచ్చు, పెంతెకోస్తు సంఘాన్ని కావచ్చు, యేసుక్రీస్తు నామమున బాప్తిజం ఇస్తూ ఆ సంఘాలకు కావచ్చు, చాలా సంఘాలని ఆయన ఏం చేశాడంటే దురాత్మక ఆయన వదిలేశాడు. ఆ విషయం వాళ్ళకి తెలియదు, అది మనకు తెలుసు. కారణం ఏంటంటే సర్వశక్తిమంతుడు మనకు బయలుపరిచాడు. 1993లో ఆయన తూర్పున కనబడి ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని చెప్పాడు. ఆ తర్వాత ప్రపంచం దురాత్మకు విడవబడడం ఆయన చూపించాడు. 96లో ఆయన న్యాయాధిపతిగా తీర్పు ఆరంభించాడంటే వేపు చుక్క గురించి బయలుపరచబడింది. 93లో ఇదిగో త్వరగా వస్తున్నాను తూర్పున ఆ నక్షత్రం కనబడి చెప్పడం జరిగింది. అందుకనే 1933లో, 1963, 1993 30 సంవత్సరాలు 33, 63, 93, 33లో ఏం జరిగింది? అందుకని ఇది బ్రహ్మాం గారి వర్తమానానికి ముడిపడి ఉంది. 1933లో ఏం జరిగిందంటే బ్రహ్మాం గారు ఓహియో నదిలో 17వ వ్యక్తికి బాప్తిజం ఇస్తూ ఉన్నప్పుడు ఆకాశం నుండి ఒక వెలుగు సుడుగా తిరుగుతూ ఆ నక్షత్రము, ఒక నక్షత్రము, అది వేకువ నక్షత్రము, ఆ నక్షత్రము నుండి ఒక స్వరం వచ్చింది. మొదటి రాకడకు ముందు యోహాను ఉన్నట్లుగానే రెండవ రాకడకు ముందు నీ ఉందు అని ఒక స్వరం వచ్చింది. కాబట్టి మొదటి రాకడ ముందు యోహాను ఉన్నట్లుగానే రెండవ రాకడకు ముందు విలియం మ్యారిన్ బ్రెన్హామ్ గారు అంటే ఏలియా ఆత్మ కలిగిన ఆయన ఉన్నాడు. అందుకని యోహానులో ఏ ఆత్మ అయితే ఉందో ఏలియాలో ఆ యొక్క బ్రెన్హామ్ గారిలో కూడా అదే ఆత్మ ఉంది. ఏలియా ఆత్మే యోహానులో ఉంది,
అలాగే రెండాంగారులో కూడా ఉంది. ఏలియా 5 సార్లు, ఏలియా, ఆ తర్వాత ఏలీషా, ఆ తర్వాత యాహాను 3 సార్లు, 4వసారి ఈ లౌదీయ సంఘ కాలంలో బ్రహ్మాంగారి మీదకి వచ్చింది ఏలియా 4వసారి. 5వసారి శ్రమ కాలంలో మోషే ఏలియా వస్తారు. అక్కడ 5 సార్లు ఏలి ఆత్మ పంపబడుతున్నట్టు మనం చూస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి 1996లో ఆయన న్యాయాధిపతిగా ఆయన మారాడు. కాబట్టి వాని క్రియలు చొప్పున ప్రతివానికి ప్రతిఫలం ఇవ్వడం కోసము ఆయన రంగం మీదకి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే, అన్యాయం చేయవాడు అన్యాయం చేయడము, అపవిత్రుడికి అపవిత్రుడిగా ఉండనిమ్ము, నీతిమంతుడిగా ఉండనిమ్ము, పవిత్రుడిని పవిత్రుడిగా ఉండనిమ్ము, న్యాయవంతుడిగా ఉండనిమ్ము, వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇవ్వడానికి నేను వచ్చాను. కాబట్టి ప్రతిఫలం ఇవ్వడానికి వచ్చాడు. కాబట్టి ఇంకా ఆయన ఏం చేశాడు చెప్పండి? ఇది ప్రతిఫలం తీసుకునే సమయం ఇది. ఇంకా ప్రపంచాన్ని దురాత్మకి వదిలిపెట్టేశాడు ఆయన. ప్రపంచాన్ని దురాత్మక ఆయన విడిచిపెట్టాడు. విడిచిపెట్టేసి ఇప్పుడు ఆయన తీర్పు తీర్చు న్యాయాధిపతిగా ఆయన ఉన్నాడు. ఇప్పుడు అందుకనే ప్రపంచం అంతా కూడా అంటే వాని క్రియలు చొప్పున ప్రతిఫలం పొందడం కోసము నీతి కలిగిన ఆయన వధువు ఆయన సింహాసనం ఎదుటి ఉంది, దుష్టులు కూడా ఆయన సింహాసనం ఎదుటి ఉన్నారు. ఇప్పుడు నీతిమంతులను రక్షించిన తర్వాత దుష్టుల్ని నాశనం చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు? లోకముతో ఇక మాట్లాడడం మానేశాడు, అన్యులతో ఇక మాట్లాడడం మానేశాడు. అప్పుడు సంఘకాలాల్లో 7వ దూత ద్వారా 5 రకాల పరిచర్య కలిగిన వారి ద్వారా మాట్లాడాడు. మతశాఖ సంఘాలతోటి మీరు మారు మనసు పొందండి, అంటే మతశాఖ సిద్ధాంతాలు విడిచిపెట్టి మీరు బయటకు రండి అని చెప్పి ఆయన 7వ దూత ద్వారా ఈ లౌదీయ సంఘకాలంలో 5 రకాల పరిచర్యలో ఉన్నటువంటి వారి ద్వారా, అలాగే జాన్సన్ గారి ద్వారా, అలాగే అయ్యగారి ద్వారా, వీళ్ళందరి ద్వారా ఆయన మాట్లాడాడు లోకముతో. అది తప్పు, మీ బాప్తిజం తప్పు, మీరు నామంలో బాప్తిజం పొందాలి. మీరు కనుక నామంలో బాప్తిజం పొందకుండా మీరు కనుక త్రిత్వంలో బాప్తిజం పొందినట్లయితే మీ పరలోకం లేదు. ఏ విధమైన బాప్తిజం పొందారో అసలు నామంలో పొందారో త్రిత్వంలో పొందారో ఏ విధంగా పొందారో మీరు ఒకసారి ఆలోచించుకోండి. బాప్తిజం కనుక సరిగా లేకపోతే నీకు రక్షణ లేదు. ఏదో ఒక బాప్తిజంలో పొందేశాను కదా అనుకొని నువ్వు తోసుకొని పోతూ పట్టించుకోకుండా ఉన్నట్లయితే ప్రమాదంలో పడిపోతావు. త్రిత్వంలో బాప్తిజం పొందితే ప్రమాదంలో పడిపోతావు. కాబట్టి మీరు మారు మనసు పొందండి, ఆయన నామములో బాప్తిజం పొందండి అని ఆ రోజుల్లో వాళ్ళు ప్రకటించారు. గారు వాళ్ళందరూ యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందండి, ఎందుకంటే అప్పుడు వాళ్ళకి ఇంకా తెలియదు నామాన్ని గురించి. జాన్సన్ గారు కూడా కొంతకాలం బోధించిన తర్వాత ఆ నామాల గురించి ఆయన బయటపెట్టారు. కాబట్టి పిల్లరా, లోకముతో ఆయన మాట్లాడాడు. కానీ ఇక లోకముతో 1995 నుండి ఇక వాళ్ళని భ్రష్టాత్మకు వదిలిపెట్టేసి, భ్రష్ట మనసు వదిలిపెట్టేసి ఇప్పుడు తన యొక్క వధువుతో, తన ప్రాణప్రియులైనటువంటి వధువుతో ఆయన మాట్లాడుతున్నాడు. లోకంతో మాట్లాడము మానేసి, అలాగే నోహు కాలంలో కూడా అంతే. 120 సంవత్సరాలు నోహు గారు సువార్త ప్రకటించారు. నోహు ద్వారా ప్రపంచంలో ప్రతి మూలకు కూడా ఆయన సువార్త ప్రకటింపజేస్తున్నాడు. అంటే ఆ రోజుల్లో జనులతో నోహు ద్వారా సర్వశక్తిమంతుడు మాట్లాడాడు. కానీ ఒక సమయం వచ్చినప్పుడు ఇక నోహుని ఆయన ఓడలోనికి వెళ్ళమని చెప్పిన సమయం వచ్చినప్పుడు ఇంకా ఆయన లోకముతో మాట్లాడడం మానేసి, గతంలో సర్వశక్తిమంతుడు ఏం చేశాడు చెప్పండి? లోకముతో మాట్లాడమేగా మానేశాడు. లోకంతో మాట్లాడడం లేదు,
పశ్చాత్త సంఘాలతో మాట్లాడటం లేదు అంటే ఆయన గురించి, ఆ సత్యాన్ని గురించి. ఎందుకంటే మాట్లాడవలసినంతకాలం మాట్లాడాడు. వాళ్ళు మాట్లాడితే నమ్మనప్పుడు ఇంకా వెళ్ళి చెప్పినాక మాట్లాడరు ఎవరు, అంటే ఎవరు వినరు. ఎందుకని? ఆ వర్తమానం ఇచ్చి పంపవలసిన దూతలను ఆయన పంపాడు, కానీ పట్టించుకునేది ఈ కాలంలో. ఆ కాలంలో కూడా నేను పట్టించుకునేది. అప్పుడు ఆ కాలాన్ని ఆయన ఏం చేశాడు? నేను కాలంలో సకల లోకంలో ఉన్న జనుల్ని భ్రష్టాత్మకు వదిలేశాడు, చెడ్డ మనసు వదిలిపెట్టేశాడు ఆయన. ఇప్పుడు కూడా అంతే. ఇంకా లోకముతోటి సంఘశాఖలతోటి ఆయన వాదించడం కానీ, బోధించడం కానీ, మాట్లాడడం కానీ, ఆ రక్షణను గురించి, మొదటి రాకడ గురించి ఆయన మాట్లాడడం ఇక మానేశాడు. ఎందుకంటే వారు వినలేదు కాబట్టి, ఇంకా చెప్పి చెప్పి ఉపయోగం లేదని వాళ్ళకి ఇవ్వబడిన సమయం అయిపోయినప్పుడు ఇంకా వాళ్ళతో మాట్లాడక ఆయన మానేసి ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారో చెప్పండి? నీతో ఆ రోజుల్లో కూడా నోహుతో మాట్లాడాడు, ఓడలోనికి వెళ్ళి అతను ఓడలోకి. ఇప్పుడు కూడా మనల్ని మధ్యాకాశానికి ఎక్కిరమ్ము, వాళ్ళని ఓడలోనికి ఎక్కిరమ్మన్నాడు. ఇప్పుడు మనల్ని మధ్యాకాశమునకు ఎక్కిరమ్మంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు? మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా ప్రపంచానికి ఏం చేశాడు ఆయన? సర్వశక్తివంతుని వాక్యానికి చోటు ఉన్నందువలన, నామానికి చోటు ఉన్నందువలన ఆయన ఒక్కడు అనేటువంటి ఆ వర్తమానములకు చోటు ఉన్నందువలన వారిని భ్రష్ట మనసుకి విడిచిపెట్టేశాడు. ప్రపంచాన్ని ఏం చేశాడు చెప్పండి? ఆయన భ్రష్ట మనసు విడిచిపెట్టేశాడు. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు చెప్పండి? నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను రక్షించాలని, వికృతుడు తప్పించాలని నీతో ఆయన మాట్లాడుతున్నాడు తప్ప లోకముతో ఆయన యొక్క మాట్లాడలేదు. అందుకనే లోకములకు సువార్త ద్వారా ముయ్యబడ్డాయని మనము గ్రహించగలుగుతున్నాం. అలాగే ఏలియా దినాల్లో ఏలియా ద్వారా సర్వశక్తిమంతుడు ఆనాడు ఇజ్రాయేలుతో మాట్లాడాడు ఆయన ఏలియా ద్వారా. కానీ ఏలియా బోధించాడు, రంకె వేశాడు, మీరు విగ్రహారాధన చేస్తున్నారు, మీరు చేసే తప్పు, అది వాక్య వ్యతిరేకం అని చెప్పి ఏలియా అప్పట్లో కేక వేశాడు. కానీ యెజెబెలు కానీ వీళ్ళెవరు కూడా సర్వశక్తిమంతుని యొక్క వాక్యములకు వాళ్ళ మనసులో చోటివ్వల. ఇజ్రాయేలు కూడా చోటివ్వనప్పుడు సర్వశక్తిమంతుడు ఏం చేశాడనంటే వాళ్ళని ఇక భ్రష్ట మనసుకి విడిచిపెట్టేశాడు. అందుకనే ఎవరినైనా కానీ ఆయన భ్రష్ట మనసు కనుక విడిచిపెట్టేస్తే వాడు చేయరాని కార్యాలు చేస్తా ఉంటాడు. సౌలు రాజు ఉన్నాడు. సౌలు రాజుని సర్వశక్తివంతుడు అభిషేకించాడు, అతను రాజు. కానీ సర్వశక్తివంతుడు సమూయేలు తన ప్రవక్త ద్వారా సౌలు రాజుకు కబురంపాడు, నీవు అమాలేకీయులందరినీ హతమార్చమని చెప్పమని సౌలు రాజుకి చెప్పమని సమూయేలు పంపించినప్పుడు సమూయేలు వెళ్ళి అయా సర్వశక్తిమంతుడు ఈ విధంగా చెప్పాడు, నీవు అమాలేకీయులందరినీ హతమార్చమని చెప్పాడనండి. ఆ యొక్క సౌలు రాజు ఏం చేశాడనండి, సమూయేలు చెప్పినటువంటి సర్వశక్తిమంతుడు చెప్పినటువంటి ఆ మాటని మనసులో చోటు ఇవ్వకుండా, మనసులో పెట్టుకొని దాని ప్రకారం చేయకుండా, ప్రవక్త చెప్పినట్లు చేయకుండా, ఎందుకంటే వాక్యం ఆ రోజుల్లో సమూయేలు దగ్గరకు వచ్చేది, అది చేయకుండా అతను ఏం చేశాడు చెప్పండి, వాళ్ళ సర్వశక్తివంతుని యొక్క మాటని అతని మనసులో చోటు ఇవ్వకుండా జనుల యొక్క మాటకి మనసులో చోటిచ్చాడు. అంటే జనులు ఏం చెప్తారో చూద్దాం, జనులు కూడా ఒక మాట అడగాలి కదా, జనులు కూడా ఒక మాట అడిగితే ఆ జనులు ఏం చెప్తారో దాన్ని బట్టి చేస్తే బాగుంటుంది కదా అని నలుగురు మాట తీసుకున్నప్పుడు వెళ్దాంలే అని, అది నలుగురికి మంచిగా ఉండేలాగా, నలుగురు దృష్టిలో మంచోడు అనిపించుకోవాలని, ఆ విధంగా నలుగురు సలహా తీసుకొని వెళ్ళాలని ఆ విధంగా ఆలోచన చేశాడు. అప్పుడు వాడు తప్పుడు ఆలోచన ఇచ్చాడు, వారు తీసుకున్నాడు. సర్వశక్తిమంతుడు చెప్పిన తర్వాత
నువ్వు ఎవరి ఆలోచన తీసుకోవాల్సిన పని లేదు, ఎవరి మాట నువ్వు తీసుకోవాల్సిన పని లేదు. ఆయన ఏం చెప్పాడో దాన్ని చేయాల్సిందే. జనులు విన్నా వినకపోయినా, ఏకీవించినా ఏకీవించకపోయినా, నమ్మినా నమ్మకపోయినా, నిన్ను తిరస్కరించినా తిరస్కరించకపోయినా, నిన్ను విడిచిపెట్టినా విడిచిపెట్టకపోయినా, ఆయన ఏం చెప్పాడో దాన్ని చేయాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా నలుగురు ఆలోచనలు తీసుకొని వాళ్ళ మనస్సులో ఆ యొక్క సౌలు రాజు తన యొక్క మనసులో నలుగురు ఆలోచనలకి, ఆ మాటలకి వారికి చోటిచ్చాడే తప్ప సర్వశక్తిమంతునికి చోటు ఇవ్వలేదు. సర్వశక్తిమంతుడు చెప్పినట్లు చేయకుండా ఆ జనులు చెప్పినట్లు చేశాడు. వాక్యం ఏం చెప్తుందో దాన్నే నువ్వు చేయాలి తప్ప ఇంక ఎవరు ఏమి చెప్పినా వాక్యం చెప్తుందో నువ్వు చేయకుండా మనుషులు ఏం చెప్తారో చూద్దామని మనుషుల ఆలోచన తీసుకొని ఆ బ్రదర్ ఏం చెప్తాడో చూద్దాం, ఈ సిస్టర్ ఏం చెప్తుందో చూద్దాం అనుకొని నీ వాక్యాన్ని పక్కన పెట్టేసి ఆ వాక్య ప్రకారం చేయకుండా ఆ జనులు ఏం చెప్పాడో దాని ప్రకారం కనుక చేసినట్లయితే నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ బంధువులు ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్తే ఆ ఇంట్లో వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం, మా ఆవిడ కూడా మాట్లాడి చూద్దాం అనుకొని ఆవిడ సలహా తీసుకోను, లేకపోతే ఎవరొకరు సలహా తీసుకోను నీవు ఆ వాక్యాన్ని పక్కన పెట్టేసి అప్పుడు నీ యొక్క వారు చెప్పినట్టు ఆ సలహా ప్రకారం లేకపోతే నీ సొంత ఆలోచన ప్రకారము వెళ్ళిపోయినట్లయితే సర్వశక్తిమంతుడు వాక్యాన్ని కనుక మనసులో చోటు ఇవ్వకుండా ఆయన వాక్యములను పక్కన పెట్టేసి మనుషుల మాటలకి నువ్వు చోటించినట్లయితే అప్పుడు సర్వశక్తిమంతుడు ఏం చేస్తాడంటే భ్రష్ట మనసును విడిచిపెట్టేస్తాడు. సౌలు రాజును అలాగే చేశాడు. ఆయన మాటని సౌలు రాజు అనగా సర్వశక్తిమంతుని యొక్క మాటని సౌలు రాజు పక్కన పెట్టేసి జనుల యొక్క మాటలకు తన మనసులో చోటిచ్చాడు. సర్వశక్తిమంతుని యొక్క మాటకి లేకపోతే సమయంలో చెప్పిన లేకపోతే ప్రవక్త చెప్పిన మాటకి అతని మనసులో చోటు ఇవ్వలా. ప్రవక్త మాట మీద అతనికి నమ్మకం లేదు. అందరూ జనులు ఎక్కువ మంది చెప్తున్నారు కాబట్టి అది సత్యం అనుకొని దాన్నే నమ్మాడు. జనులు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే ఎక్కువ మంది చెప్పిందే సత్యం అని నమ్ముతారు. కానీ సర్వశక్తిమంతుడు అనేక మంది ద్వారా మాట్లాడు. ఆయన ఒక్కరి ద్వారానే ఆయన మాట్లాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే అబద్ధం వైపు అనేక మంది ఉంటారు, సత్యం వైపు ఒక్కడే. యెజబెలు కాలంలో యెజబెలు వైపు అస్తారోతు, బయలుదేవత ప్రవక్తలు చాలా మంది ఉన్నారు. కానీ ఏలియా ఒక్కడే ఒకవైపు నిలబడి ఉన్నాడు. సర్వశక్తిమంతుడు ఏలియా ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఏలియా సర్వశక్తిమంతుడు ఏమి చెప్పాడో దాన్ని చేస్తున్నాడు. ఎద్దుని అక్కడ ముక్కలు ముక్కలుగా నరికి ప్రార్థించినప్పుడు అగ్ని వచ్చి దహించి వేస్తానని చెప్పినప్పుడు దానినే ఏలియా చేశాడు తప్ప ఎవరి మాటని అతడు తీసుకోలేదు, ఎవరి ఆలోచన తీసుకోలేదు. ఆయన వధువు కూడా అంతే, ఈమె కూడా అంతే. శాఖ సంఘాల మాటలు గాని, అన్యుల యొక్క మాటలు గాని, బంధువుల యొక్క మాటలు గాని, లేకపోతే లోక సంబంధమైన స్నేహితుల యొక్క మాటలు గాని ఎవరిని నువ్వు తీసుకోవు గాని ఆయన యొక్క వాక్యాన్ని మాత్రమే తీసుకున్నావు. ఆయన వాక్యానికి మాత్రమే నీ మనసులో చోటిస్తావు. నీ ప్రాణప్రియుడికి మాత్రమే నీ మనసులో చోటిస్తావు. అంతే అనగా ఆ పెండు కుమారుడికి మాత్రమే నీ మనసులో చోటిస్తావు తప్ప మరి వేరే ఎవరికి దేనికి కూడా నీ మనసులో చోటు. కాబట్టి ఆనాడు ఆ యొక్క సౌలు రాజు ఆ జనుల మాటలకి చోటిచ్చాడు మనసులో. కానీ సర్వశక్తిమంతుని మాటకి మనసులో చోటు ఇవ్వనందువలన అప్పుడు సౌలు రాజును ఆయన ఏం చేశాడండి, భ్రష్ట మనసు వదిలిపెట్టేశాడు. ఆయన భ్రష్ట మనసుకి భ్రష్టాత్మ వదిలేశాడు. అందుకనే సర్వశక్తిమంతుడు వదిలిపెట్టిన తరువాత ఆ యొక్క సౌలు రాజు చేయరాని కార్యాలు చేశాడు. మీకు అర్థమైందా? ఒక్క ఉదాహరణ ఏమిటనంటే ఆ సౌలు రాజు ఒకప్పుడు ఆ దేశంలో ఉన్న మంత్రగత్తెల్ని, సోదిగత్తెల్ని, చిల్లనితనం కలిగిన వాళ్ళు అలాంటి వాళ్ళందరూ కూడా బయటకు తరివేశాడు ఒకప్పుడు. కానీ చివరికి వచ్చేటప్పటికి సర్వశక్తిమంతుడు తనతో మాట్లాడకపోయేటప్పటికి చివరికి ఆ యొక్క పనికి మాలిన ఒక స్త్రీని అతడు ఆశ్రయించాడు. ఆ సమయంలో బయటికి తీసుకుని రావడం కోసమై, పైకి తీసుకుని రావడం కోసమై
ఒక స్త్రీని ఆశ్రయించాడు. చేయరాని కార్యములు అతను చేశాడు. భ్రష్టుడుగా జీవించాడు. విగ్రహ సంబంధమైన వాటి వైపు, వాటిని ఆ మూఢనమ్మకాలు లేకపోతే తాంత్రికమైన వాటి వైపు తిరిగిపోయాడు. చేయరాని కార్యములు చేశాడు. దుర్నీతి పరుడుగా సౌలు రాజు యొక్క జీవితం ఏమైపోయింది చెప్పండి? భ్రష్టత్వంతో నిండిపోయింది చివరికి వచ్చాడు. కాబట్టి పిల్లారా, సర్వశక్తివంతుడు వాక్యాన్ని కనుక చోటు ఇవ్వకపోతే ఆయన ఏం చేస్తాడు చెప్పండి? భ్రష్ట మనసుకి విడిచిపెట్టేస్తాడంటే దుర్నీతికో. దుర్నీతి అంటే మతశాల సంఘాలు ఉన్నాయి. తీర్థంలో బాప్తిజం పొందడం, శనివారం ఆరాధన, లేకపోతే ఈ యెహోవా సాక్షులు, నూతన సంఘము, బాప్టిస్ట్ సంఘము, ఇదంతా కూడా దుర్నీతి సంఘాలు. దుర్నీతి సంఘాలు. అందువల్లే 325 నిమిషాల సమావేశం ఆ ముందు వరకు కూడా 300 సంవత్సరాల వరకు కూడా ఆయన ఒక్కడే, ఆయన నామములోనే రక్షణని ప్రకటించబడుతూ ఉంది. ఎప్పుడైతే 325 నిమిషాల సమావేశంలో వాక్యాన్ని పక్కన పెట్టేసి అక్కడ లోక జ్ఞానం కలిగిన వారు, ధనము కలిగిన వారు, గొప్ప పాండిత్యం కలిగిన వారు ఆ సంఘాల్లోకి వచ్చేసారు. వారికి జ్ఞానం లేదు, ఆత్మ లేదు వాళ్ళకి. వాళ్ళు బైబిల్ చదివి ముగ్గురు దేవుడు కనపడుతున్నారు. త్రిత్వము కరెక్ట్. ఎవరైనా త్రిత్వాన్ని ప్రకటించాల్సిందే, నామములో కాదు, త్రిత్వంలో బాప్తిజం పొందాల్సిందే. లేకపోయినట్లయితే మీ సమస్తాన్ని మీరు కోల్పోతారు అని ఒక దుర్బోధన తీసుకొచ్చేసారు. సత్యానికి వాళ్ళు చోటివ్వాల, నామానికి చోటివ్వాల. అప్పుడు ఆయన ఏం చేశాడనంటే భ్రష్ట బోధలకి, భ్రష్టత్వానికి విడిచిపెట్టేశాడు సంఘాలని. ఆయన చీకటి కాలము, భయంకరమైన కాలము. ఆ యొక్క 325 నిమిషాల సమావేశం తర్వాత ఆ సంఘాల్లోకి ఏమొచ్చింది చెప్పండి? చీకటి వచ్చింది. కాబట్టి ఆ లౌదీయ సంఘ కాలంలో చీకటి ఎంతో గాఢాంధకారం కనబడతా ఉంది. 7వ దూత పంపించబడ్డారు. కానీ ఆ 325 నిమిషాల సమావేశం దగ్గరే ఆ చీకటి ఆరంభమైంది. అప్పుడు ఆయన ఏం చేశాడనంటే భ్రష్టత్వాన్ని వదిలిపెట్టేశాడు, దుర్నీతికి వదిలిపెట్టేశాడు. అందువల్ల అనేకమైన దుర్నీతితో కూడిన బోధలు వచ్చేసాయి. 325 నిమిషాల సమావేశం తర్వాత రకరకాల సిద్ధాంతాలు, రకరకాల బోధలు, మరియమ్మ ఆరాధన, యోసేపు యొక్క ఆరాధన, లేకపోతే విగ్రహారాధన, రకరకాలైనటువంటి పద్ధతులన్నీ కూడా, రకరకాలైన సిద్ధాంతాలు కూడా, ఇవన్నీ కూడా సంఘాల్లోకి వచ్చేసాయి. క్రిస్టమస్, లెంట దినాలు, ఇవన్నీ కూడా అంటే వాడు వాక్యములకు మనసులో చోటివ్వకుండా, ఎప్పుడైతే వాళ్ళు ఆ వాక్యానికి చోటివ్వలేదు అప్పుడు వారిని ఏం చేశాడనంటే సత్యానికి చోటివ్వలేదు, భ్రష్ట మనసు వదిలిపెట్టేశాడు. అందుకనే భ్రష్టమైన సంఘాలు వచ్చేసాయి. ఎక్కడ చూసినా కానీ భ్రష్టమైన సంఘాలు పెరిగిపోయాయి. సత్యం లేదు. అందుకని 7 సంఘ కాలంలో 7 దూతలు ఆయన పంపించాడు. కాబట్టి ఎవరైతే వాక్యములకు చోటు ఇవ్వకుండా ఉంటారో వాళ్ళని ఆయన ఏం చేస్తాడండి? దుర్నీతి మార్గానికి ఆయన విడిచిపెట్టేస్తాడు. దుర్నీతికి ఆయన ఏం చేస్తాడు చెప్పండి? విడిచిపెట్టేస్తాడు. దుర్నీతి అంటే వాక్య వ్యతిరేకమైనటువంటి తప్పుడు బోధనలో నడిచే మార్గము. సతీష్ కుమార్ చర్చి ప్రకారం నడవడం, జాన్ మిస్త్రీ గారు చర్చి ప్రకారం నడవడం, అవన్నీ కూడా దుర్నీతి బోధన. దుర్నీతి అది. వాళ్ళు చేసేటువంటి నీతి అది వాక్య ప్రకారమైన నీతి కాదు. కల్పిత సిద్ధాంతాలతో వాటిని అనుసరిస్తూ నడిచేటువంటి నీతి అది దుర్నీతి. భ్రష్ట మనసు అంటే ఏమిటంటే దుర్నీతికి విడిచిపెట్టాడంటే అట్టి వాడు భ్రష్ట మనసు పెట్టినట్లే. ఆ తర్వాత చూడండి, దుర్నీతి చేతనం అంటే చేయరాని కార్యాలు చేయడానికి. మరి మరియమ్మను ఆరాధించడం, విగ్రహారాధన, అది చేయరాని కార్యం. కొబ్బరికాయలు కొట్టడం, ఒడుగుళ్ళు చేయించుకోవడం, మెడలో సిలువలు వేసుకుని తిరగడం, ఏమిటి జపమాలలు, ముగ్గురు దేవుళ్ళు, విగ్రహారాధన. అది విగ్రహారాధన. ముగ్గురు దేవుళ్ళు పేరు మీద తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు దేవుళ్ళని ఆరాధించడం. లెంట దినాలు, ఏమండి భస్మ బుధవారం అని, మట్లాదివారం అని, రకరకాల ఈస్టర్ అని,
అనేకమైన కల్పితమైనటువంటి చేయరాని కార్యములు చేస్తూ ఆరాధించకూడని విధంగా ఆరాధిస్తూ, ఎందుకనంటే వారిని భ్రష్ట మనసుకు ఆయన వదిలిపెట్టేశాడు. భ్రష్టత్వానికి విడిచిపెట్టాడు, అప్పుడే వదిలేశాడు. అప్పటి నుంచి కొనసాగుతూ ఉన్నాడు. అందుకని ఆ భ్రష్టత్వం నుండి బయటికి రావడం కోసమే 7వ దూతను ఆయన లౌదీయ సంఘ కాలంలో ఆయన పంపించాడు. అంటే ఆయన మనసులో కనుక చోటు ఇవ్వకపోతే, వారి మనసులో ఆయనకు కనుక చోటు ఇవ్వకపోతే, వాక్యాలు కనుక చోటు ఇవ్వకపోతే, వాక్యం మీద కనుక నిలబడకుండా మనుషులకు కనుక చోటు ఇచ్చినట్లయితే వారిని ఆయన ఏం చేస్తాడంటే భ్రష్టత్వానికి వదిలిపెట్టేస్తాడు. సౌలు రాజును అలాగే వదిలిపెట్టేశాడు. అలాగే బైబిల్లో మనం ఆదాము అవ్వలు ఉన్నారు. వారు వాక్యానికి చోటిచ్చారు మొట్టమొదటి. కానీ ఆ తర్వాత సర్పము ఏదోనులోకి వచ్చి, ఈ ఫలములు తిన్నప్పుడు మీరు చావనే చావు, దేవదూతల వలె ఉంటారని ఆమె అబద్ధం చెప్పినప్పుడు ఆమెకు చోటిచ్చింది అవ్వ. అనగా సాతానుకు చోటిచ్చింది అవ్వ, ఆ దయ్యానికి చోటిచ్చింది అవ్వ. సర్వశక్తిమంతుని వాక్యమును చోటు ఇవ్వకుండా ఆ యొక్క సర్పం యొక్క మాటలకు ఆమె ఎప్పుడైతే చోటిచ్చింది, అదేవిధంగా ఆదాము కూడా ఏం చేశాడనేది సర్పం యొక్క మాటకు చోటిచ్చాడు తప్ప సర్వశక్తిమంతుని మాటకు చోటు. అప్పుడు ఆయన ఏం చేశాడు చెప్పండి? ఈ శరీరానుసారమైన మనసుకు ఆయన వదిలిపెట్టేశాడు. ఇదే మరణం. శరీరానుసారమైన మనస్సు, ఇవే దుర్నీతి, ఇవన్నీ కూడా శరీరానుసారమైనవి. ఈ శరీరానుసారమైన వాటికి వదిలిపెట్టేశాడు. కాబట్టి ఆయన ఏ కాలంలో చూసినా కానీ వాక్యానికి ఆయన చోటివ్వనప్పుడు ఆయనకు, ఎందుకంటే ఆయన నీ ప్రాణప్రియుడు కాబట్టి, నీ యొక్క భర్త కాబట్టి, ఆయన పరసంబంధమైన భర్త కాబట్టి ఆయనకు మాత్రమే నీ మనసులో, నీ భర్తకు మాత్రమే నీ మనసులో చోటివ్వాలి తప్ప నీవు ఏ దయ్యానికి కానీ లోకానికి కానీ ఏమి చోటివ్వకూడదు. ఎందుకంటే నువ్వు దానికి సంబంధించిన, లోకానికి సంబంధించిన వ్యక్తివి కాదు, దయ్యానికి సంబంధించిన వ్యక్తివి కాదు, నువ్వు మెస్సీకి సంబంధించిన వ్యక్తివి కాబట్టి అందుకనే నీ మనస్సులో ఆయనకి తప్ప మరి దేనికైనా చోటించినట్లయితే, నీ ఆ హృదయంలో ఆయన వాక్యానికి తప్ప ఎవరి మాటకైనా ఏ ఆలోచనకైనా చోటించినట్లయితే ఆయన దయ్యానికి విడిచిపెట్టేస్తాడు. దురాత్మకు ఆయన ఏం చేస్తాడు చెప్పండి? విడిచిపెట్టేస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా నీవు ఆయన వాక్యానికి మొదటగా నీ మనసులో చోటు ఇవ్వాలి. కాబట్టి ఆ మనసులో చోటు ఇవ్వనప్పుడు ఆయన ఏం చేస్తాడంట? చేయరాని కార్యములు చేయుటకు విడిచిపెట్టేస్తాడు. అక్కడి నుండి చేయరాని కార్యములు, ఏ కార్యాలు? చేయరాని కార్యాలు ఏమిటి? అక్కడ సర్పము అవ్వతో కూడింది, అది చేయరాని కార్యము. దానివల్ల ఎవడు పుట్టాడు? కయ్యూను పుట్టాడు. దుష్టుడిని వలన ఆమె కయ్యూని కల్లి. అతడు దుష్టుడు కాబట్టి, ఆ సర్పము దుష్టుడు కాబట్టి ఆ యొక్క అవ్వ సర్పముతో ఏకీవించినప్పుడు పుట్టినవాడు కూడా దుష్టుడే పుట్టాడు. ఆ యొక్క కయ్యూను లక్షణాలతో పుట్టాడు, తండ్రి యొక్క లక్షణాలతో పుట్టాడు, పశ్చాత్తాపం లేని లక్షణాలతో పుట్టాడు, మారు మనసు లేని లక్షణాలతో పుట్టాడు, క్షమించమని ఆయన మీద ప్రాధేయపడి అడిగేటువంటి గుణము లేనిటువంటి దుర్గుణముతో పుట్టాడు అతడు. కారణం ఏమిటి చెప్పండి? అక్కడ అక్రమము జరిగింది, చేయరాని కార్యము జరిగింది. అందుకనే కయ్యూను ఎవరికి పుట్టాడంటే సర్పానికి పుట్టాడు. ఏబేలు ఎవరికి పుట్టాడంటే ఆదాము. అందుకనే ఆ యొక్క ఫలం అవు భుజించిందంటే, అక్కడ ఫలం భుజించిందంటే ఏదో కాయ తినడం కాదు, చెడ్డ కార్యం జరిగింది, చేయరాని కార్యం జరిగింది, చేయకూడని పని అక్కడ జరిగింది. అలాగే మళ్ళా ఆమె తీసుకొని వచ్చి ఆదాముకి ఇచ్చిందనంటే మళ్ళా అక్కడ ఆదాము అవ్వ కలిశారు, వారికి ఏబేలు పుట్టాడు. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి, ఎందుకు ఆ చెడ్డ కార్యం అక్కడ జరిగిందనంటే ఆ యొక్క అవ్వ సర్వశక్తిమంతుని యొక్క వాక్యములకు మనసులో చోటివ్వకుండా సర్పం యొక్క మాటకు చోటిచ్చినందువల్ల సర్వశక్తిమంతుడు
ఆ భ్రష్ట కార్యానికి ఆయన, ఆ భ్రష్ట మనసుకు ఆయన విడిచిపెట్టేశాడు. కాబట్టి ఆ అవ్వగా భ్రష్ట మనసు వచ్చింది. ఆమెకి సర్పముతో ఏకీభవించాలని, సర్పం వల్ల ఒక సంతానాన్ని కనాలనేటువంటి ఒక దుర్బుద్ధి వచ్చేసింది ఆమెకు, ఆ భ్రష్ట మనసు వచ్చేసింది ఆమెకి. అందువలనే ఆమె ఆ భ్రష్ట మనసు వలన దుష్టుడిని ఆమె కన్నది. కాబట్టి పిల్లరా, వాక్యమును చోటివ్వకపోయినట్లయితే చేయరాని కార్యములు చేయడానికి విడిచిపెట్టేస్తాడు. సౌలు రాజు అలాగే వాక్యములకు చోటివ్వడం వల్ల మనసులో చేయరాని కార్యములు, అన్య సంబంధమైన కార్యాలు చేశాడు. చేయరాని కార్యాలు, అతని ఇశ్రాయేలుడైంది చేయరాని కార్యములు చేశాడు అతను. అలాగే ఆహాబు కనుక మనం చూసినట్లయితే, ఆహాబు సర్వశక్తిమంతుల యొక్క వాక్యములకు, ధర్మశాస్త్రానికి అతడు చోటివ్వాలి. అతడు అబ్రహాము యొక్క కుమారుడు. అబ్రహాము గురించి అతడు తెలుసు. అబ్రహాము తన కుమారుణ్ణి ఏమాత్రము కూడా అన్య స్త్రీలకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడలేదు. తన బంధువుల్లో ఒక స్త్రీని ఇస్సాకుకిచ్చి వివాహము చేశాడు ఆయన. ఆ విషయము ఈ యొక్క ఆహాబుకు తెలుసు. కానీ ఆహాబు ఏం చేశాడనంటే, వాక్యమునకు చోటివ్వలా, ధర్మశాస్త్రానికి చోటివ్వకుండా అతడు ఏం చేశాడనంటే, అన్యులకు మాటలకు చోటిచ్చాడు. అన్య స్త్రీల మాటలకు చోటిచ్చాడు అతడు. అన్నాడు, ఆహాబు అన్నాడు, మేము ఏమాత్రం అన్యులు వివాహం చేసుకోకూడదు, అన్య స్త్రీలు వివాహం చేసుకోకూడదు. వాళ్ళని కనుక మేము వివాహం చేసుకున్నట్లయితే వారు విగ్రహారాధన వైపు మరలిస్తారు, మేము చేసుకోకూడదు అని చెప్పుండొచ్చు ఆహాబు. కానీ వాళ్ళు అన్నారు, అలా కాదు, ఆమె మీతోనే ఉండిపోద్ది, మీ రాజ్యంలోనే ఉండిపోద్ది, మీ రాజ్యంలో ఒక రాణిగా ఉండిపోద్ది, మీకేమి ఇబ్బంది ఉండదు అని చక్కగా మంచి మాటలు, చక్కని మాటలు చెప్పేశారు. అందుకని ఆ తంతు జరిగే వరకు ఏదైనా కూడా మనుషులు ఏం చేస్తాడు, ఆ పెళ్లి జరిగిపోవాలని ఆ తంతు మాటలు చెప్తారు. ఆహాబు ఎప్పుడైతే సర్వశక్తిమంతుని మాటకు చోటివ్వకుండా, ఆ మనస్సులో చోటివ్వకుండా అన్యుల యొక్క మాటలకి అతడు చోటిచ్చాడు. ఎప్పుడైతే చోటిచ్చాడో అప్పుడు సర్వశక్తిమంతుడు ఆహాబుని భ్రష్ట మనసు వదిలిపెట్టేశాడు ఆయన. ఆ భ్రష్ట మనసు వదిలిపెట్టినప్పుడు అతడి మనసు ఇశ్రాయేలీయులు ఆ యొక్క వాక్యం మీద అతడి మనసు లేదు. కానీ ఇశ్రాయేలు ఏమి చేశారో, ఎలా నడిచారో వాళ్ళ పితరులు ఆ విధంగా చేయాలనే మనసు అతనికి లేదు. కానీ ఆ భ్రష్ట మనసు విడిచిపెట్టడం ద్వారా అతడు అన్య స్త్రీ అయినటువంటి యెజబెలును అతడు వివాహం చేసుకున్నాడు. భ్రష్టాత్మ వదిలిపెట్టాడు కాబట్టి ఆయన ఆ భ్రష్టురాలు వివాహం చేసుకున్నాడు. చేయరాని కార్యం అది. అలాంటి స్త్రీని అతను వివాహం చేసుకోకూడదు, అతను తిరస్కరించాలి. మనసు వదిలిపెట్టాడు కాబట్టి ఆయన అతడు చేయరాని కార్యము చేశాడు. ఆమెని వివాహం చేసుకునే ద్వారా ఆమె ఇశ్రాయేలు మధ్యకు వచ్చి వాక్య వ్యతిరేకమైనటువంటి చేయరాని కార్యములు, దుర్నీతి కార్యాలు ఇశ్రాయేలు మధ్య ఆమె జరిగించింది. విగ్రహారాధన జరిగించింది. ఇశ్రాయేలు అందరూ కూడా యావేని విడిచిపెట్టేసి విగ్రహారాధన వైపు తిరిగిపోయేలాగా, విగ్రహాలను ఆరాధించేలాగా ఆమె ప్రేరేపించింది. కారణం ఏమిటి అంటే వాళ్ళ మనసులో వాక్యములకు చోటివ్వకపోవడం వలనే. నీవు కూడా వాక్యానికి చోటివ్వాలి. ఎత్తబడాలంటే, ఈ తీర్పు దినములో రక్షించబడాలంటే వాక్యానికి మాత్రమే చోటివ్వాలి తప్ప దేనికి నీవు చోటివ్వాలి. లోతు వలె నువ్వు నిలబడాలి. లోతు దూతల మాటలకే తప్ప మరి ఎవరి వారికి చోటివ్వలేదు. వాక్యానికే చోటిచ్చాడు తన మనసులో. వెనక తట్టు చూడకుండా వెళ్ళమున్నప్పుడు ఆ మాటకే చోటిచ్చాడు తప్ప ఎవరైనా ఎదురుపడి, అయ్యా నువ్వు పొరపాటు పడుతున్నావేమో, నువ్వు తొందరపడుతున్నావేమో, ఇది ఏమి నాశనము కాదు, నువ్వు వెనక తిరిగినా పర్వాలేదు, నువ్వు ఆలోచించండి ఒకసారి అని చెప్పినా, ఎవరేమి మాట్లాడినా
అతడి మనసుని ఎవరు మార్చలేకపోయారు. అతడి మనసులోని వాక్యాన్ని ఎవరు తొలగించలేకపోయారు. అతనిలోని సర్వశక్తిమంతుడు ఎవరు దూరం చేయలేకపోయారు. వాక్యమే ఆయన. ఓ లోతు భార్య దగ్గరకు వచ్చేటప్పటికి ఆమె మొట్టమొదటి వాక్యానికి తన మనసులో చోటిచ్చింది. ఆ తరువాత ఆమె యొక్క బంధువులో లేకపోతే ఎవరో ఒకరు అన్నారు, అమ్మాయి నువ్వెంత అంటే అంత నువ్వంటే మాకు చాలా ప్రేమ, నువ్వు చాలా మాకు ఇష్టం, నువ్వు ఇలా వెళ్ళిపోతున్నావంటే మాకు చాలా బాధగా ఉంది, నిన్ను మేము వదిలిపెట్టి ఉండలేకపోతున్నాం. ఇదేమి నాశనం కాదమ్మా, ఆ దూతలు ఎవరో ఏమిటో వాళ్ళు ఏదో అలా చెప్పుకుంటారు, ఏమీ పర్వాలేదు, ఆ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ సొదొమ గొమొర్రా ఎంత బాగుందో చూడు, అందరూ మనోళ్ళు ఉన్నారు ఇక్కడ, అందరూ నీ యొక్క స్నేహితులు బోర్డు మంది ఉన్నారు. ఆ సోయరికి వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడ్డాము దేనికి? సొదొమ గొమొర్రాలోనే ఉండిపోండి. ఆ లోతు పొరపాటు పడ్డాడేమో, ఆ దూతలు అలాగే చెప్పాడేమో, ఆడెవరో ఏమిటో ఇంతకుముందు ఎప్పుడైనా చూశారా ఏంటి? గుడ్డిగా నమ్ముతున్నాడు ఆయన లోతు ఆ దూతల్ని. ఇలాంటి మాటలని చెప్పినప్పుడు ఆ లోతు భార్య ఏం చేసిందనంటే, అప్పటి వరకు సర్వశక్తివంతునికి తన హృదయంలో చోటిచ్చి ఆ తర్వాత ఆమె ఇంకా ఆయనకు చోటు ఇవ్వకుండా ఎవరు ఏమేమి మాటలు చెప్పారో వాళ్ళందరికీ చోటిచ్చింది. అప్పుడు ఆమెను భ్రష్టత్వానికి ఆయన వదిలిపెట్టేశాడు. వెనక తిరిగిపోయింది, గొప్ప స్తంభం అయిపోయింది. వాక్యానికే చోటు ఇవ్వాలి. నీవు లోక సంబంధమైన స్నేహితులకో, లోక సంబంధమైన మాటలకో, ఎవరికో మత శాఖ సంఘాల వారికో, మత శాఖ సిద్ధాంతాలకో నీ హృదయంలో లేకపోతే నీ మనసులో చోటు ఇవ్వకూడదు. వాటిని నమ్మకూడదు. ఆయన మాటనే నువ్వు నమ్మాలి. ప్రత్యక్షంతో కూడినటువంటి మాట. కాబట్టి పిల్లారా, వాక్యములకు మనసులో చోటు ఇవ్వకపోయినట్లయితే ఎంత ప్రమాదం మీరు చూడండి. నన్ను ఏదో ఒకటి నువ్వు నమ్మితావు చాలే, ఆ యేసుప్రభు బొమ్మ జేబులు పెట్టుకున్నావు కదా చాలే, మీ ఇంట్లో సిలువ బొమ్మ తగిలిస్తున్నారు కదా చాలే, మీ ఇంట్లో పక్షిరాజు బొమ్మ ఉంది కదా చాలే, నీ పర్వం వచ్చేద్దని చెప్పాలి ఆయన. వాక్యం ఎక్కడ ఉండాలంటే నీ మనసులో ఉండాలి. సర్వశక్తిమంతుడు ఎక్కడ ఉండాలంటే నీలో ఉండాలి. ఆలయం ఉండాలి. వేరొకరు ఈ ఆలయంలోనికి రావడానికి వీలు లేదు. దుష్టుడు నీ ఆలయంలోని, దుష్టుని యొక్క మాటలు నీ హృదయం అనే శరీరం అనే ఆలయంలో ఉండడానికి వీలు లేదు. ఆయన మాటలే నీలో ఉండాలి. ఆయనే నీలో ఉండాలి. ఆయన కనుక చోటు ఇవ్వకపోయినట్లయితే, ఆయన కనుక నీ మనసులో చోటు ఇవ్వకపోయినట్లయితే భ్రష్ట మనసుకు ఆయన విడిచిపెట్టారు. లౌకిక సంఘం పరిస్థితి ధన వృద్ధి చేసుకుని నాకేమి కొద్దు లేదని చెప్తాను, కానీ అది దిగంబరిది, గుడ్డితనం, దిక్కుమాలింది, దౌర్భాగ్యురాలు. ఈ మాటలన్నీ చెప్తున్నాడు ఆయన. కారణం ఏమిటంటే దానిని ఆయన ఆ విధంగా విడిచిపెట్టేశాడు. అందుకనే కొంతమంది ఏకో నక్షత్ర వర్తమానం వింటారు, ఆ తర్వాత ఇంకొకరు ఏదో చెప్తారు. ఏమనంటే రెండవ రాకడ ఎవరు తెలియదండి, ఆ దినం ఎవరు తెలీదు, ఆ జామ్ ఎవరు తెలీదు, ఆ గడి ఎవరు తెలీదు అని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఎక్కువ చుక్క రెండవ రాకడ అని ఏదో చెప్తారన్నమాట. అప్పుడు మనుషులు ఏం చేస్తారు చెప్పండి? సర్వశక్తిమంతుల మాటకు చోటు ఇవ్వకుండా ఆ భ్రష్టుల యొక్క మాటకు చోటు ఇచ్చేస్తారు. ఆ భ్రష్టుల మాటలు వాటిలో పనిచేసినప్పుడు ఆయన వారి భ్రష్టత్వాన్ని వదిలిపెట్టేస్తారు. అప్పుడు ఏ మత శాఖ సంఘాల్లోకో, లేకపోతే సంఘ శాఖల్లోకో, లేకపోతే బ్రహ్మంగాల్లోని దుష్టబుద్ధు సంఘాల్లోకో ప్రవేశిస్తారు. వాక్యములు చోటు ఇవ్వకపోతే ఎంత ప్రమాదమో నువ్వు ఆలోచించి. వాక్యానికి ఏం చేయాలి చెప్పండి? చోటు ఇవ్వాలి. బైబిల్లో ఇస్కరియోతు యోధా ఉన్నాడు. ఇస్కరియోతు యోధా మెస్సీతో ఉన్నాడు, మెస్సీతో నడుస్తున్నాడు, శిష్యులతో పాటు ఉన్నాడు.
శిష్యులతో పాటు ఉండి మెస్సయ్య ఏం చెప్తుంటే వాటిని విన్నాడు, హల్లెలూయా అన్నాడు, ఆమేన్ అన్నాడు. అన్ని కార్యాల్లో ముందుండేవాడు, అన్ని చేసేవాడు. కానీ అతడు శాస్త్రులు పరిశీలన కొంతమంది ఉన్నారు. వాళ్ళు అన్నారు, ఆయన ఎక్కడున్నాడో మాకు చెప్పి ఆయన కనుక మాకు అప్పగించినట్లయితే మీకు ఈ యొక్క డబ్బు ఇచ్చేస్తాము, ఈ నాణ్యాలు ఇస్తాము అని చెప్పినప్పుడు అతడు ధనానికి మనసులో చోటిచ్చాడు. సర్వశక్తిమంతుని వాక్యాలకు చోటు లేదు. అతడు ధనం యొక్క తలంపులతో జీవిస్తున్నాడు. ధనానికి మనసులో ఎప్పుడైతే చోటిచ్చాడో ఆయన ఆ యొక్క ఇస్కరియోతు యోధాని భ్రష్ట మనసుకి అప్పగించాడు. చేయరాని కార్యం చేశాడు. ఎంతో ప్రేమించినటువంటి ఆ మెస్సీని ఇస్కరియోతు యోధా బుద్ధి పెట్టి అప్పగించాడు. శిష్యుల్లో ఎవరు అలాంటి పని చేయలేదు. యోధా పాదాలు కడిగి రొట్టె విడిచిపెట్టినను ముద్దాడి అప్పగించెను. యోధా పాదాలు కడిగి రొట్టె విడిచిపెట్టినను ముద్దాడి అప్పగించెను. ప్రాణమే పెడతానని పేతురు మెస్సయ్య ఎరుగాడెను. ప్రాణమే పెడతానని పేతురు మెస్సయ్య ఎరుగాడెను. మెస్సయ్య ఎరుగాడెను. ప్రేమించుచున్నావా ఏది నీలో ప్రేమ? ప్రేమించుచున్నావా ఏది నీలో త్యాగం? హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి పిల్లారా చూడండి, అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను ఇంకా చూడండి లోభము చేతను అంటే పిసినారితనముతోను దుష్టత్వముతోను దుర్నీతితోను ఆ దుష్టత్వానికి అనగా భ్రష్ట మనసు వదిలిపెట్టినట్టయితే ఎవరైనా కానీ భ్రష్ట మనసు కనుక వదిలిపెట్టినట్టే ఈ లక్షణాలు కనబడుతూ ఉంటాయి. పైకి క్రైస్తవుడుగా చలామణి అవుతూ ఉంటాడు, అదొక వేషధాయం. పైకి మాత్రం క్రైస్తవులుగా కనబడుతూ ఉంటాడు, కానీ ఈ యొక్క భ్రష్ట లక్షణాలన్నీ అతనిలో ఉంటాయి. కాబట్టి అతను భ్రష్టత్వాన్ని వదిలిపెట్టాడు. సర్వశక్తిమంతుడు అతన్ని భ్రష్టత్వాన్ని వదిలిపెట్టాడు అనే దానికి చెప్తాను. అందుకని ఆయన ఏం చెప్తున్నాడంటే, అట్టివారు సమస్త దుర్నీతి చేతను దుష్టత్వము చేతను లోభము చేతను ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము నరహత్య కలహము కపటము వైరమును వాటితో నిండుకొని వారై చూడండి. ఆ భ్రష్టత్వాన్ని కనుక వదిలిపెట్టినట్లయితే ఈ లక్షణాలన్నీ కూడా అతను కనపడతాం. ఈనాడు ప్రపంచాన్ని ఆయన భ్రష్టత్వాన్ని వదిలిపెట్టాడు కాబట్టి ఎక్కడ చూసిన దుర్నీతి, ఎక్కడ చూసినా దుష్టత్వం, లోభం పెరిగిపోయింది. ఒకప్పుడు దాన ధర్మాలు చేసేవాడు, ఇప్పుడు లోభత్వం వచ్చేసింది. తర్వాత ఏం జరుగుతుంది? ఎక్కడ చూసినా కానీ ఈర్ష్య, అసూయ, ద్వేషము ఎక్కడ చూసినా పెరిగిపోయాయి. సంఘాలలో కూడా అదే కనబడతా ఉంది. అన్ని సంఘాల్లో భ్రష్టత్వం సంఘాలవి. వాటిని ఆయన భ్రష్టత్వాన్ని వదిలిపెట్టేశాడు. అందుకని ఆ సంఘాలు దుష్టులు ఉన్నారు, దుర్నీతి పరులు ఉన్నారు, లోభులు ఉన్నారు, అలాగే ఈర్ష్య కలిగిన వారు ఉన్నారు, మత్సరము కలిగిన వారు ఉన్నారు, నరహంతకులు ఉన్నారు, కలహాలు ఉన్నాయి. ఎప్పుడు చూసినా గొడవ పెట్టుకుంటూ ఉంటాడు. నరహంతకుడు ద్వేషించడమే నరహత్యలు ఉన్నాయి. అది మరణము, వ్యక్తిని నువ్వు చంపినట్లేనుంది. ద్వేషము, ఎవరిని కూడా నువ్వు కిరిగి ద్వేషించాలి తప్ప వ్యక్తులు నీవు ద్వేషించకూడదు. అలాంటి లక్షణాలన్నీ కూడా ఆయన ఏం చేస్తాడు చెప్పండి? విడిచిపెట్టేస్తారు. అందుకని ఇటు వారు చేరాని కార్యాలు చేస్తూ ఉంటారు. అంటే అసూయపడి, ఆ సౌలు రాజులాగా దావీదు మీద అసూయపడే రీతిలో అసూయపడిపోవడం, కలహము, అందరితో గొడవ. అలా నోళ్ళతో నేను గొడవ పెట్టుకోలేదు అనడానికి లేదు.
ప్రతి విషయంలో కూడా గొడవ. అందుకని ఎక్కడ చూసినా కలహాలు పెరిగి, ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఎవరొకరు ఏదో కలహం పెట్టుకుంటారు. సంఘాలు కలహం, భ్రష్టత్వం అన్నిటితో నిండిపోయి పరిశుద్ధాత్మకు చోటు లేదు, ప్రేమకు చోటు లేదు, జాలికి చోటు లేదు, కనికరానికి చోటు లేదు, క్షమించుకోవడానికి చోటు లేదు. ఏమైపోయింది? భ్రష్టత్వానికి ఆయన పెట్టేశాడు. ఆ తర్వాత చూడండి, కపటము వైరమైన వాటితో నిండిన వారే ఉండేగాడును. వాళ్ళ మీద చెప్పడం, వీళ్ళ మీద వాళ్ళకి గోడలు పెట్టడం. తర్వాత చూడండి, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను వదిలిపెట్టేస్తాడు. అప్పుడు ఎప్పుడు కూడా ఏదో మాటల ద్వారానో చెట్ల ద్వారానో ఎవరో కొన్ని ఏదో ఒకటి హింసిస్తూ ఉంటాడు. వాళ్ళు హింసపడుతుంటే, వాళ్ళు బాధపడుతుంటే ఆనందిస్తాడు. ఎవరైనా పక్క వాళ్ళు హ్యాపీగా ఉంటే తట్టుకోలేడు. వాళ్ళు ఏదో ఒకటని అప్పుడు వాళ్ళు బాధపడుతుంటే కానీ ఆనందం ఉంటుంది. హింస, మాటల ద్వారా హింస, చేతల ద్వారా హింస, అహంకారులు తమను తాము హెచ్చించుకొని అలాంటి వాటి వదిలిపెట్టేస్తారు. ఆయన వాక్యాన్ని చోటు ఇవ్వకపోతే ఆ భ్రష్ట మనసు వదిలేసాడు అనుకోండి, ఈ జబ్బులు బావు, అహంకారం బాదు. మీకు అర్థమైందా? ఆ కొన్ని ఎవరు చెప్పే జబ్బు సావదం ఈనాడు ప్రపంచంలో ఎక్కువైపోయి అలాంటి వాటిని వదిలేశాడు. ఆయన కలహాలు వదిలేశాడు, అసూయకు వదిలేశాడు, మత్సరానికి వదిలేశాడు, నరంచిని వదిలేశాడు, కొండాలు చెప్పుకునేలా వదిలేశాడు ఈ ప్రపంచాన్ని. ఇలాగా అహంకారాన్ని వదిలేశాడు. ఎవరికి వాడు ఆడెంత, ఈడెంత ఆడెంత అహంకారంతో దిగుతున్నారు ప్రతి ఒక్కరు. నాశనానికి ముందు గర్వం నడుచున్నాడు. ఒకరి మీద ఒకటి హెచ్చించుకుని ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆడెంత, ఈడెంత తమ్మును తాము హెచ్చించుకుంటూ ఉన్నారన్నమాట. అహంకారంతో ఉంటున్నారు అన్నమాట. వెంకమలాడువారు, చెడ్డవాటిని కల్పించువారు. బైబిల్ ఏం చెప్తుందంటే, లేని వార్త పుట్టించువారు శాపగ్రస్తుడు. ఎవరి మీద ఏదైనా కానీ నువ్వు లేని వార్త పుట్టించావంటే అదేమిటి చెప్పండి? శాపం. చెడ్డదాన్ని కల్పించావనంటే, ఎవరైనా మంచిగా ఉన్నారనుకోండి, వాడి మీద నువ్వు చెడు కల్పిస్తే ఏమైపోతుంది చెప్పండి? నేను భ్రష్టాలను మొదలుపెట్టాడు కాబట్టి ఆ పనులు చేస్తూ ఉంటాను. ఎందుకు అతను అహంకారంగా ఉంటున్నారు? లోకం ఎందుకు అలా ఉంటుంది? సంఘాలు ఎందుకు ఉంటున్నాయి? విశ్వాసులు చాలామంది మేము క్రైస్తవులు చెప్పుకుంటే ఎందుకు అలా ఉంటున్నారంటే ఆయన దాన్ని వదిలేశాడు. ఆయన భ్రష్టత్వానికి వదిలేశాడు. భ్రష్ట మనసుని ఎందుకు వదిలేశాడు? వీళ్ళు వాక్యానికి చోటు ఇవ్వలేదు కాబట్టి. వాక్యానికి చోటు ఇవ్వలేదు కాబట్టి ఆయన ఏం చేశాడు చెప్పండి? బైబిల్లో చాలామంది ఉన్నారు కానీ అవన్నీ చెప్పడానికి వాళ్ళకి వీలు పడదు, కానీ సమయం చాలదు. కానీ భ్రష్ట మనసుని ఈనాడు చూసినట్లయితే ఇప్పుడు ప్రస్తుత కాలాన్ని మనం చూసుకున్నాం. ఎక్కడ చూసినా మనుషుల్ని భ్రష్ట మనసు ఆయన ఏం చేశాడు? వదిలేశాడు. అందుకనే ఇవి పెరిగిపోయాయి మనుషుల్లో, లోకంలో ఇవి పెరిగిపోయాయి. అహంకారం పెరిగిపోయింది, ఏమండి, హింస పెరిగిపోయింది, కలహాలు పెరిగిపోయాయి. ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం. ఎక్కడ చూసినా కానీ నువ్వు ఎక్కడ పనిచేసే చోట కూడా నువ్వు ఎక్కడికైనా వెళ్ళావు అనుకోండి, ఆడి మీద వీడి మీద దిగినాడు ఏదో పనిచేసే వ్యక్తి వీడు ఏం చెప్తున్నాడో ఏం చెబుతున్నాడు. అలాగా ఒకరి మీద ఒకరికి ఎక్కడికి వెళ్ళినా ఈ టైప్ వాళ్ళు ఉంటున్నారు. ఏ ప్రాంతానికి వెళ్ళినా ఈ టైప్ వాళ్ళు ఉంటున్నారు. గర్విష్ఠులు కనపడుతున్నారు. ప్రపంచంలో నీతిమంతులు లేని మనుషులు ఉన్నారు. కానీ ఉన్నోళ్ళందరూ ఎవరు చెప్పండి? దుర్నీతి పరులు, దుష్టిత్వంలో ఉన్నటువంటి వారు, లోబులు, హింస పెరిగిన వారు, అహంకారులు వదిలేసాడు ఆయన. అందుకే ఆ లక్షణాలే కనపడుతుంది. నువ్వు ఎవరు చూసి ఇవే కనపడతా ఉంటాయి. ఎందుకని? భ్రష్టత్వానికి ఆయన వదిలిపెట్టేసాడు. సంఘాల్లోకి వెళ్ళి చూడండి, ఇవే కనపడతాయి. ఈ లక్షణాలే చూడండి. ఇంకా తల్లిదండ్రులకు విధేయులను, తల్లిదండ్రులకు విధేయత చూపించారు. ఈనాడు పిల్లలు మనం చూసినట్లయితే తల్లిదండ్రులకి విధేయత చూపించడం ఎక్కడ చూసినా. లోకంలో కుర్రాళ్ళు చూడండి, నీకేం తెలుసు, మాకే తెలుసు అంటారు. వాళ్ళు తెలిసిందంతా సెల్ ఫోన్ నాలెడ్జ్ తప్ప ఏం తెలియదు. అందువల్ల ఇప్పుడు ఆ భ్రష్ట మనసు వదిలిపెట్టినప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? తల్లిదండ్రులకు లోపడరు, తల్లిదండ్రుల మాట విధేయత చూపించడం. ఎవరైనా అడగండి, ఏ తల్లిదండ్రులు మా కుర్రాడు మా మాట లేదండి, ఏ ఇంటికి వెళ్ళి అడగండి మీరు,
మా కుర్రోడు మా మాట వింటలేదండి. మీ కుర్రోడు మీ మాట వింటలేదా? మా కుర్రోడు కూడా అలాగే ఉన్నాడండి. ఏం చెప్తాం, పిల్లలు అలా ఉంటున్నారంట. కారణం ఏమిటి? భ్రష్టత్వాన్ని వదిలేసాడు ఆయన. ఆ భ్రష్ట మనసు వదిలిపెట్టేసాడు అనుకోండి, మాట వినరు. ఇదే అయితే ఉండదు, కాళ్ళకి లోబడ్డం ఉండదు. వాళ్ళు ఏదనుకున్నారో చేస్తూ ఉంటారు తప్ప తల్లిదండ్రులు లోబడాలి కదా అని లోబడితే అది మంచిదే. కానీ చేయరాని కార్యములు చేయడం అంటే ఇవే. గుండెలు చెప్పకూడదు, చేస్తున్నాడు. చేయకూడని కార్యాలు చేస్తున్నాడు. గర్వం చేయకూడదు, చేస్తున్నాడు. గర్వంగా ఉండి గర్వంగా ప్రవర్తించకూడదు, గర్వంతో చేస్తున్నారు కార్యాలు, పనులు. ఏం చేయరాని కార్యాలు చేస్తున్నారు. కలహాలు ఉండకూడదు. చేయరాని కారు గొడవలు పెడుతున్నారు. ఆటి మీద ఇంటి మీద చెప్పుకోవడం భ్రష్టులు. భ్రష్ట మనసు కలిగిన వారు, అశుద్ధాత్మ కలిగిన వారు కాదు. వాక్యము వీళ్ళ మనసులో లేదు. అందుకని వీళ్ళని భ్రష్ట మనసు వదిలిపెట్టేశాడు. కాబట్టి ఆయన భ్రష్టత్వం వీళ్ళ మనసు, దుష్టుడు వీళ్ళ మనసులో ఉన్నాడు కాబట్టి దుష్ట కార్యాలే చేస్తున్నారు. అందుకని చూడండి, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను. వీళ్ళకి వివేకం మంచేదో చెడేదో తెలియదు. వివేకం లేనివారు. తర్వాత మాట తప్పువారును. మాట తప్పుతుంటారు. ఇదిగో చేస్తానంటారు, ఆ మాట తప్పేస్తారు. ఇదిగో వస్తానంటారు, ఆ మాట తప్పేస్తారు. అర్థమవుతుందండి? అంటే వాళ్ళు ఏ మాట చెప్పారో ఆ మాట మీద వాళ్ళు నిలబడి, అది భ్రష్టాత్మ వదిలిపెట్టేస్తే ఇంకా ఆ వ్యక్తి అలాగే ఉంటుంటారు. ఇంకా ఆ మాట మీద నిలబడు. అందుకని మాట తప్పిపోతూ ఉంటారు. ఇదిగో ఇది చేస్తానంటారు, ఆ మాటని తప్పిపోతూ ఉంటారు. మాట మీద నిలబడరు. మరి ఇప్పుడు అందరు నిలబడుతున్నారా? లోపల మనుషులు నిలబడుతున్నారు మాట మీద? ఎవరు నిలబడతారు? మీరు ఎక్కడికైనా పనులకి వెళ్ళినప్పుడు ఎక్కడైనా మీరు చూడండి, ఏమంటే మీరు రేపు 9 గంటల రండి, నేను మీకు ఇవ్వాల్సి నేను ఇస్తానండి అంటాడు. మీరు 9 అక్కడికి వెళితే కరెక్ట్గా నేను మాట ఇచ్చాను కదా, అక్కడే ఉన్నాడు. ఇలా కుదరలేదని రేపు వచ్చేయండి అంటాడు. అదైనా కూడా ముందు చెప్పడం, అయ్యో 9 గంటలకు రమ్మన్నాను, 9 గంటలకు వాళ్ళు వస్తారు కాబట్టి నేను ఆ మాట ప్రకారం చేయాలి కదా. ఒకవేళ నాకు కుదరలేదనుకో, నేను విషయం చెప్పాలి కదా. వాళ్ళు ఎంతో శ్రమపడడం దూరం నుండి వస్తారు కాబట్టి, అయ్యా నేను 9 గంటలు రమ్మన్నాను, నాకు ఏదో కొంచెం పని పడిపోయింది, రావడానికి అవ్వలేదు, కబురు చెప్పాలి కదా. అది చెప్పడం. భ్రష్టాత్మ వదిలిపెట్టినప్పుడు ఏం జరిగి చెప్పండి? చెప్పిందే మాట, ఆ మాట మీద నిలబడలేకుండా పోతూ ఉంటాడు. ఆ మాటను పాటించడు. తను చెప్పిన మాట మీద తను నిలబడి, అందుకనే మాట తప్పుతూ ఉంటాడు, మాట మీద నిలబడడు. అందుకని పిల్లారా, అదేమిటి చెప్పండి? ఏదైనా పొరపాటు అంటే ఒకసారి ఎప్పుడెప్పుడైనా జరుగుతుంది. కానీ వీళ్ళు ఎప్పుడూ మాట తప్పే బ్రతుకుతూ ఉంటారు, మాట తప్పే జీవిస్తూ ఉంటారు. మాట కరెక్ట్ ఉండదు. అందువల్ల ఇతను మాట మీద, చెప్పిన మాట మీద నిలబడే వ్యక్తి కాదురా, అది తెలిసిపోతాడు. కరెక్ట్ వ్యక్తి కాదురా ఇతడు, మాట మీద నిలబడే వ్యక్తి కాదురా, తేడా మనిషి ఇతడు. అందులో బైబిల్ ఏముందంటే, మాటకారిని నమ్మొద్దు, మౌనంగా ఉండేవాడు నమ్మద్దు. మీకు అర్థమైందా? కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి. మాట తప్పుతున్నట్లయితే భ్రష్టాత్మ వదిలిపెట్టినట్టు. మీకు అర్థమైందా? బైబిల్లో రాయబడింది, నష్టం వచ్చినను అతను మాట తప్పడం. పరిశుద్ధాత్మ కలిగిన వాడు దీనుడుగా ఉంటాడు, కొండెములు చెప్పడు, సమాధానపరుస్తాడు, మంచి మనసు కలిగి ఉంటాడు, లోభము ఉండదు. ఆ తర్వాత అతడు కపటం ఉండదు, అతడు మంచి మనసు కలిగి ఉంటాడు, తల్లిదండ్రులకి విధేయత కలిగి ఉంటాడు, చెడ్డవాడిని కల్పించడు. ఏదో ఒక మాట విని దానికి కొంత చెడు చేర్చి ఆ మాటని మార్చేసి చెప్పడు. మీకు అర్థమైందా? చెడును పుట్టించడు. వాళ్ళ మీద వీళ్ళ మీద అతను మంచోడే, ఇతను దొంగోడని పుట్టించాడు. ఇతను మంచోడే, అతను అసూయపడని లేనిది చెడుగా పుట్టించాడు. ఆమె మంచిదే కానీ ఆవిడ చెడ్డదని పుట్టించడు.
లేని దాన్ని పుట్టించడు. అలా పుట్టిస్తున్నాడంటే, చెడ్డవాడిని కల్పిస్తున్నాడంటే భ్రష్టాత్మ కలిగిన వాడే. ఈనాడు ప్రపంచాన్ని భ్రష్టాత్మ వదిలిపెట్టాడు కాబట్టి అందుకని చెడ్డవి కల్పించబడి టీవీల్లోను, సెల్ ఫోన్లోను, యూట్యూబ్లోను అనేకమైన చెడు కల్పించినవి వచ్చేస్తున్నారు. మనుషులు వాటిని చాలా చక్కగా చెవులు పెద్దవి చేసుకుని చాలా చక్కగా వింటున్నారు. వాటన్నిటిని కూడా చెడ్డవాటిని భ్రష్టత్వాన్ని వదిలిపెట్టాడు కాబట్టి ఆ భ్రష్టమైనవన్నీ వచ్చేస్తాయి. ఇవి గొప్పగా చూపిస్తున్నా, గర్వంగా ఉండడం గొప్ప అని, గోడలో పెట్టడం గొప్ప అని, ఏమండి తల్లిదండ్రులకు విధేయత లేకుండా ఉంటే అతను గొప్పోడని ఇవన్నీ చూపిస్తున్నారు. కాబట్టి సినిమాలు చూసి, యూట్యూబ్లో అవి ఇవి ప్రోగ్రాములు చూసి పిల్లలు ఏమైపోతున్నారు చెప్పండి? చెడిపోతున్నారు. భ్రష్టాత్మ బట్టి అవి ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి, వస్తున్నాయి. వాటిలో వీటిని పిల్లలు కూడా చూసి ఆ భ్రష్టాత్మను అంటే వాక్యానికి చోటు ఇవ్వకుండా ఆ భ్రష్టమైన వాటికి వాడు మనసులో చోటిస్తే వాడు కూడా భ్రష్టులు అయిపోతున్నారు. కాబట్టి వాక్యానికి నీ మనసులో చోటు ఇవ్వకపోయినట్లయితే చేయరాని వాటిని చేసే విధంగా ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఆ దురాత్మకి విడిచిపెట్టేస్తాడు. అందుకనే సౌరాజుల దురాత్మనప్పుడు ఏం చేశాడు చెప్పండి? చేయరాని కార్యం చేశాడు. ప్రేమించాల్సిన అతడు చంపడానికి ప్రయత్నం చేసేవాడు. అర్థమైందా? భ్రష్టాత్మ. తర్వాత చూడండి, మారదప్పు వారును అనురాగరహితులను, అనురాగం అనేది కనపడదు వారిలో, ప్రేమానురాగాలంట అలాంటివి కనపడవు. అర్థమైందా? ఇప్పుడు చూసినా ఎలా ఉంటారు చెప్పండి? 60 మీద ఉంటున్నారు కొంతమంది. కదిలిద్దామంటే వాళ్ళు ప్రేమానురాగాలే కనపడవు. ప్రేమ అనురాగరహితులను ఇప్పుడు చూసినా 60 మీద ఉంటారు. కదిలిస్తే బహు బహు అని ఏంటి చెప్పండి? మాకు కుక్కు ఉండేది, చాలా అనురాగం ఉండేది. అది ఎలాగానే ఆ కాలు పక్కకి వెళ్ళి ఈ కాలు పక్కకి వెళ్ళి అలాగని ఇలాగని చాలా అనురాగాన్ని చూపిస్తూ ఉండేది, చాలా ఆప్యాయత చూపిస్తూ ఉండేది. ఇంకో కుక్కు ఉండేది, అది కనబడితేనే మొహం ఇలా పెట్టుకునేది. కై 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 ఆడుతూ ఉండేది. అనురాగమే దాని మొఖాన్ని కనబడేది కాదు. దున్నపోతు మొఖం వేసుకుని ఉండేది, ఏమి కనబడేది కాదు. కాబట్టి భ్రష్టాత్మ వదిలిపెట్టినప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? అనురాగమే కనపడదు, ఆప్యాయతే కనపడదు. ఇంట్లో వాళ్ళ మీద కానీ సమాజంలో వారి మీద కానీ అనురాగం చూపించలేకపోతా ఉంటారు. అనురాగం ప్రేమానురాగాల్ని పంచలేకపోతూ ఉంటారు. అనురాగం రైతులు వారు భ్రష్టత్వాన్ని వదిలిపెట్టి, భ్రష్టత్వం లేకపోతే భ్రష్ట మనసుకి విడిచిపెట్టబడిన వారు కనుక అనురాగమే కనబడకుండా అనురాగ రైతులుగా జీవిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు చూడండి, అనురాగ రైతులు నిర్దయులైరి, ఇట్టి కార్యమును అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను సర్వశక్తిమంతుని న్యాయ విధిని బాగుగా ఎరిగిండియో వాటినే చేయుచున్నారు. ఈ భ్రష్టాత్మ కలిగిన వారికి వాక్యం తెలుసు. మీకు అర్థమైందా? వాళ్ళకి ఏం తెలుసు చెప్పండి? వాక్యము తెలుసు. అందుకనే ఈ కార్యములు అభ్యసించువారు మరణమును తగిన వారు అని ఏమని అను సర్వశక్తిమంతుని న్యాయ విధిని బాగుగా ఎరిగిండియో ఒరే నాటి కార్యాలు చేస్తే మరణాన్ని తగిన వారు, నిత్య శిక్షకు వెళ్ళేటటువంటి వారు, నరకానికి వెళ్ళేటువంటి వారు, ఇది మరణము అని నిత్య నరకానికి వెళ్ళిపోతారు ఇలాంటి భ్రష్టత్వం ఉంటే అని వాడు తెలుసు. తెలిసి ఉండి కూడా చేస్తూ ఉంటారు. గుండెములు చెప్పడం భ్రష్టత్వం, అది మరణము. అది జబ్బు ఉన్నట్లయితే ఉగ్రతలోకి వెళ్ళిపోతారని తెలుసు, అయినా కానీ పాటిస్తూ ఉంటారు. హింసించకూడదు తెలుసు, దాన్ని దాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అంటే వాక్యాన్ని ఎరిగి ఉండి కూడా వీళ్ళు పాటించలేకపోతుంటారు ఆ భ్రష్టత్వాన్ని వదిలిపెట్టారు. మీకు అర్థమైందా? ఇవన్నీ కూడా తప్పని తెలుసు వాళ్ళకి, ఇవన్నీ మరణమని తెలుసు, వీటన్నిటి వల్ల చెడ్డమని, ఇవన్నీ చెడ్డమని తెలుసు, ఇవన్నీ భ్రష్టమైనని తెలుసు. అయినప్పటికీ కూడా భ్రష్టులుగానే ప్రవర్తిస్తూ ఉంటారు. అవి మారలేకపోతుంటారు, ఆ గర్వాన్ని విడిచిపెట్టలేకపోతుంటారు, ఈ చెడ్డవి వదిలేయలేకపోతుంటారు. వాళ్ళలో కనబడుతూనే ఉంటాయి. ఇవన్నీ తప్పని తెలుసు, కానీ
అయినా కానీ వీటిలో కొనసాగుతుంటారు. న్యాయ విధిని బాగుగా ఎరిగి ఉండియో, ఇది మరణం అనేటువంటి న్యాయ విధిని వాడు ఎరిగి ఉండియో, ఇది ఉగ్రతలను తీసుకుని వెళ్ళిపోయేదని వాళ్ళకి తెలుసు, అయినా కానీ కొనసాగుతుంటారు. కారణం ఎందుకని వారిని అలాంటి మనసుకి ఆయన ముగించేసి. యోధాకు కూడా తెలుసు, ఈ జిల్లాని పని చేస్తే నేను మరణానికి, ఇది మరణము, ఇది పాపము, ఆజ్ఞాతకరమైన పాపము, పాపం నుంచి చేత మరణము, ఇది మరణం అని తెలుసు అతనికి ఇస్కరియోతు యోధ. కానీ న్యాయ విధిని బాగుగా ఎరిగింది వాటిని చేయించున్నాడు తెలుసు, ఆయన చేశాడు. అర్థమైంది. సౌరాజు తెలుసు దావీదు కనబడితే ఈటి విసిరి చంపకూడదని, ఇవన్నీ తెలుసు, కానీ చేయకుండా ఉండలేదు. తాగకూడదు తెలుసు కొంతమందికి, తాగేస్తా ఉంటారు. అక్రమ సంబంధాలు కలిగి ఉండకూడదని తెలుసు, అయినా కలిగి ఉంటుంటారు. కారణం ఏంటి? పాపమని తెలుసు వాళ్ళకి. ఆ భ్రష్ట మనసుకు ఆయన వదిలిపెట్టాడు కాబట్టి అలా చేస్తారే ఉంటారు. ఆ దయ్యాలను ఆయన వదిలిపెట్టాడు కాబట్టి వాడు చేస్తారే ఉంటారు. పొగ తాగకూడదని తెలుసు, కానీ తాగేస్తా ఉంటారు. కట్టలు ప్యాకెట్లు ఏమిటది వాడు తెలుసు. అది ఆరోగ్యం పాడైపోద్దని తెలుసు, అది తప్పని తెలుసు, ప్రపంచం మొత్తానికి తెలుసు, కానీ దాన్ని వదిలిపెట్టలేని కారణం ఏంటంటే ఆ మనసుగా ఆయన వదిలేశాడు కాబట్టి వాటిని మానలేకపోతూ ఉంటారు, వాటిని వినవలేకపోతూ ఉంటారు, దానికి బానిసలైపోతూ ఉంటారు. నీవైతే ఆయన మెసేజ్ ఎలా వదిలేయలేకపోతుంటాం, విడిచిపెట్టలేకపోతుంటాం. ఆ ప్రేమ ఎప్పుడు కూడా ఆయన్ని వదలలేకపోతా ఉండదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, వాటిని ప్రేమిస్తూ వాటిని మానలేకపోతున్నారు. భ్రష్టత్వం అదొక దయ్యానికి వాళ్ళు వదిలిపెట్టేశారు. ఈ సంఘాలు వీటన్నింటినీ కూడా ఆ దురాత్మ వాళ్ళని దురాత్మ పట్టేసింది. ఆ దురాత్మ లాంటి కార్యాలన్నీ చేయించేది. భ్రష్టాత్మ, భ్రష్ట మనసు అంటే అది చెడ్డది. దాన్ని వదిలిపెట్టేసినప్పుడు అలాంటి కార్యాలే చేస్తూ ఉంటారు. వాళ్ళకి సినిమాలు చూడకూడదు మీకు తెలుసు, సినిమా డ్యాన్సులు చూడకూడదు మీకు తెలుసు, సినిమా పాటలు వినకూడదని తెలుసు, అయినా కొనసాగుతున్నారు. దుష్ట సాంగత్యము మంచి నడవడి చెప్పుకునేది తెలుసు, కానీ అవిశ్వాసంతో విజోడుగా ఉండకూడదని తెలుసు, అయినా కానీ కొనసాగుతున్నారు. కారణం చెప్పండి, తప్పని తెలుసు, ఎరిగి ఉండి వాడిని చేయించున్నారు. అందుకు బైబిల్ ఎరిగి ఉండి కూడా, బైబిల్ తెలియకేం కాదు వాళ్ళకి, వాళ్ళ మాటలే వినకేం కాదు, కానీ ఎందుకు నిలబడలేకపోతున్నారు, ఎందుకు వాడిని మానలేకపోతున్నారు, ఎందుకు ఈ యొక్క చెడ్డ కార్యాలను విడిచిపెట్టలేకపోతున్నారు, చెడ్డ వాటిని కల్పించే ఆ స్వభావాన్ని ఎందుకు వీళ్ళు మానేయలేకపోతున్నారండి? వారికి పట్టిన ఆత్మ లాంటిది. ఆయన వదిలేశాడు. ఎందుకు వదిలేశాడు? వాక్యాన్ని వాడు మనసులో చోటు ఇవ్వలేదు. వాక్యాన్ని మనసు చోటు ఇవ్వకపోతే ఎవరినైనా, నిన్నైనా ఎవరినైనా కూడా అలాంటి స్వభావానికి ఆయన విడిచిపెట్టేస్తాడు. అప్పుడు నీవు తెలిసి ఉండి కూడా వాక్యాన్ని పాటించకుండా ఉంటావు. బద్ధకంగా సామర్థ్యం ఉండకూడదు నీకు తెలుసు, కానీ అదే విధంగా ఉంటుంది. మానలేకపోతుంటావు, తప్పని తెలుసు, కానీ దాన్ని వదిలిపెట్టేసారనుకోండి సరశక్తి ఉంటుంది. నువ్వు మానలేదు. భ్రష్ట మనసు వదిలిపెట్టేస్తే మానలేదు. నిద్ర మనసు వదిలిపెట్టేస్తే, నిద్రాత్మక వదిలిపెట్టేస్తే నువ్వు తుగుతావు, తాగకపోయినా తుగుతా ఉంటావు, కానీ భ్రష్ట మనసుకి వదిలిపెట్టేస్తే ప్రమాదం. అందుకని ఎప్పుడు కూడా ఏం చేయాలి? వాక్యానికి నీ మనసులో చోటించాలి. వాక్యాన్ని మనసులో చోటించి ఆ వాక్యం మీద నిలబడాలి తప్ప ఎవరు ఏమి చెప్పినా నువ్వు వినకూడదు. ఇశ్రాయేలు కూడా అంతే. 1,44,000 మంది ఐగుప్తు నుండి బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు వారు ధర్మశాస్త్రానికి వాళ్ళ మనసులో చోటు ఇవ్వకుండా అన్యుల యొక్క మాటలకు వాడు చోటిచ్చాడు. అందువల్లనే చేయరాని కార్యాలు చేశారు, విగ్రహారాధన చేశారు, వ్యభిచరించారు. ఆ బిలాము కాలంలో కూడా అదే విధంగా చేశారు. కారణం ఏమిటంటే వాక్యానికి చోటు ఇవ్వకుండా, వాళ్ళ మనసులో వాక్యానికి చోటు ఇవ్వకపోవడం వలన, వాళ్ళ మనసులో వాక్యాన్ని దాచుకోనందువలన భ్రష్టాత్మక భ్రష్ట మనసుకి, అంటే చేయరాని కార్యం చేసిన మనసు, అది భ్రష్ట మనసు. ఆ భ్రష్ట మనసుకి వదిలిపెట్టేస్తాడు. అతను మానలే. మరే నువ్వు వేరే స్త్రీని ఉంచుకోకూడదు, అది పాపమురా, అది తప్పురా నువ్వు చెప్పు, మానలే. కారణం ఏంటి? భ్రష్ట మనసుగా వదిలిపెట్టేసి. తప్పని తెలుసు, వాళ్ళకు కూడా తెలీదా?
బైబిల్ చదువుతున్నారు, బైబిల్ వింటుంటారు, ప్రార్థన చేస్తుంటారు, తెలుసు, కానీ నిలబడలేదు. కారణం ఏమిటి? వాళ్ళు సత్యానికి చోటు ఇవ్వడం వల్ల భ్రష్ట మనసుకు ఆయన అలాంటి వాటికి, అలాంటి కార్యాలకు ఆయన విడిచిపెట్టేస్తారు. చాలా ప్రమాదము. ఇటు కార్యములు అభ్యసించి వారు మరణము తగిన వారు అను సర్వశక్తివంతుని న్యాయ విధిని బాగుగా వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాడిని అభ్యసించి వారితో సంతోషంగా సమ్మతిస్తున్నారు. ఇది భ్రష్టాత్మే. మీకు అర్థమైందా? సంతోషంగా సమ్మతించడం. ఆ లోభత్మ పర్లేదులే, ఏ సంఘమైనా పర్లేదులే, ఏ బోధైనా పర్వాలేదులే, అన్ని సంఘాలు ఒకటే కదా. ఇది భ్రష్టాత్మే. ఆ సంఘానికి వెళ్ళాలా, ఆ వర్తమానమే వినాలా, అదే నీత్యా. మీకు అర్థమైందండి? ఏం చేస్తున్నాడు? భ్రష్టాత్మ పడితే ఏం జరుగుతుంది? వాటిని సమ్మతిస్తారు అన్నది చూడండి. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషంగా సమ్మతిస్తున్నారు. నూతన సంఘం తప్పని తెలుసు అనుకుంది, విడినాగానే ఏమండి? అర్థమైందా మీకు? కొంతమంది అర్థం తప్పుడు సంఘాలని తెలుసు వాళ్ళకి, అయినా కానీ తప్పని చెప్పరు, సంతోషంగా సమ్మతిస్తారు. వెళ్ళిరా, పర్లేదు, ఏం చేయకుండా వెళ్ళిరా, ఏం చేసిన పర్లేదు, వెళ్ళిరా. అర్థమైందా? గుండెలు చెప్తూ ఉన్నారు, గుండె ఇటు ఏ చెప్పి భయం చెప్పు. మీకు అర్థమైందండి? తప్పని చెప్పరు. ఏంటి మీరు చెప్పుకుంటుంది? మీరే చెప్పుకుంటారా? మాకు చెప్పరా? మీరేది చెవులు కుసలాడుకుంటున్నారా? నా గురించే, లేకపోతే ఎవరి గురించి అయితే మీరే చెప్పుకుంటారండి. ఆ విషయం మేము వినకూడదా? వినాలని, గుండెలు వినాలని మీరే చెప్పుకుంటారా? మాకు చెప్పొచ్చు కదా. సరదాగా అడుగుతారు. ఆ గుండెలు వినాలని, ఆడ గురించి వీళ్ళ గురించి వినాలి. అది తప్పు అని చెప్పడం. ఆళ్ళ మీద వీళ్ళ మీద ఆ కబుర్లు చెప్పుకోవడం దేనికి? అలా చెప్పకూడదు కదా. ఏమండి? అని అనకుండా భలే చెప్తున్నారండి. అన్ని విషయాలు మీకు తెలిసిపోతుంటాయి. ఇంకేమైనా అలాంటివి తెలుస్తుంటే నాకు చెప్పండి. సమ్మతిస్తుంటారు ఇలాంటివన్నీ. తప్పని చెప్పుకుని ఏం చేస్తారు చెప్పండి? ఇంకా ఇంట్రెస్ట్గా వింటారు ఇలాంటి అయితే. భ్రష్టాత్మ అది కూడా. అలాగే అలాంటి సమ్మతించడం కూడా ఏమిటి చెప్పండి? భ్రష్టాత్మే. ఏమిటి చెప్పండి? భ్రష్టాత్మే. అహంకారంతో ఉన్నాడు అనుకోండి, అది తప్పని చెప్పాలి. ఇప్పుడు అంత గర్వం ఉండకూడదురా. నిన్ను తగ్గించుకోవడం అంటే విధేయుడుగా ఉండు అని చెప్పాలి. చెప్పకుండా ఇప్పుడు మనుషులందరూ అలాగే ఉంటున్నారులేండి, ఎవరు బాగుంటున్నారేంటి, అందరూ అలాగే ఉంటున్నారు కదా అని అన్నాడు అనుకోండి, ఆ అరుగుడు ఎగిరించండి. ఇలాగూ ఈ వాక్య భ్రష్ట సంబంధమైన వాటిలో నువ్వు ఏకీపించినట్లయితే, సమ్మతించినట్లయితే, సంతోషంగా ఆనందంగా సమ్మతించావు అనుకోండి, నీలో కూడా భ్రష్టాత్మ ఉంది. భ్రష్టాత్మ కూడా సమ్మతిస్తుంటాడు. సంతోషంగా పర్వాలేదులే. అసూయ ఉందనుకోండి, కూడా వాడి మీద అసూయ పడదు, అసూయతో ఏదైనా చెప్పాడు అనుకోండి, ఆడపిస్తాడు చక్కగా. నువ్వు అలాగ అసూయ పడి అలాంటి మాట్లాడకూడదు నా ఆటం. ఇవన్నీ కూడా నువ్వు వాటిని నెరవేర్చినా, వాటిని సమ్మతించినా ఆ భ్రష్టాత్మకి అప్పగించబడి ప్రపంచం ఈనాడు వీటిని సమ్మతిస్తూ ఉంది, అవినీతిని సమ్మతిస్తూ ఉంది, చిరాకుల్ని సమ్మతిస్తూ ఉంది గవర్నమెంట్. అర్థమైందా? వ్యభిచారాలను ప్రోత్సహిస్తూ ఉంది, సమ్మతిస్తూ ఉంది, పర్వాలేదని. విగ్రహారాధనని సమ్మతిస్తూ ఉన్నారు. ఏమండి? ఇవన్నీ కూడా ఏమి పర్వాలేదు అని సమ్మతిస్తూ ఉన్నారు. అది తప్పే ఉందిలే, అందరూ ఎవరు కరెక్టుకుంటున్నారండి అని మాట్లాడుతున్నాడు. నువ్వు సమ్మతించినట్లు లెక్క. నీలో కూడా దయ్యం ఉంది. ఎవరు మాత్రం కరెక్టుకుంటున్నారండి? కొంతమంది చెడ్డ పనులు చేసిన వాళ్ళ భర్తను వెనకేసుకొస్తారు వాళ్ళు, అది కూడా తప్పే. కొంతమంది పిల్లలు ఏదైనా పొరపాటు చేసినప్పుడు
వాళ్ళని వెనకేసుకొస్తారు. అది తప్పైనా మావాడిది కరెక్ట్ అని వెనకేసుకొచ్చావంటే ఆ తప్పును నువ్వు సమ్మతించావు. నువ్వు భ్రష్టాత్మ ఉన్నట్టు నీలో. నీకు అర్థమైందా? నువ్వు చెడు చేయకూడదు, చెడుని సమ్మతించకూడదు. ఆయన వాక్యానికే చోటు ఇవ్వాలి. వాక్యానికి చోటు ఇవ్వకుండా మరి దేనికి చోటు ఇచ్చినా వాక్యానికి చోటు ఇవ్వకపోయినట్లయితే ఇలాంటి భ్రష్టాత్మకి వదిలిపెట్టేస్తాడు ఆయన. అప్పుడు వీళ్ళు ఇలాంటి అసూయ, ద్వేషము, కలహము, వైరము, కుళ్ళు, మత్సరము, ఏమండి ఇలాంటి లక్షణాలన్నీ వాళ్ళలో కనబడతా ఉంటాయి. వాక్యం వింటుంటారు కానీ ఆ లక్షణాలతో జీవిస్తూ ఉంటారు. వాక్యం వింటుంటారు కానీ ఇలాంటి చెడ్డ మనసుతో జీవిస్తుంటారు. అంటే వాళ్ళు ఆయన ఏం చేశారు చెప్పండి? చీరాని కార్యాలు చేయడానికి ఆయన వదిలిపెట్టేశాడు. అప్పుడు ప్రపంచాన్ని ఆయన ఆ విధంగా వదిలిపెట్టేశాడు. కాబట్టి పిల్లరా, నీవైతే ఆ యొక్క భ్రష్ట మనసు వదిలిపెట్టిన ప్రపంచాన్ని ఆయన నాశనం చేయబోతూ ఉన్నారు కనుక నీవు ఉగ్రతను తప్పించుకోవాలంటే ఆయన నీ యొక్క మనసును ఆయనకి తప్ప మరి దేనికి చోటు, ఆయన యొక్క వర్తమానానికి తప్ప మరి దేనికి చోటు ఎత్తబడాలనుకుంటే ఘోర ధ్వనికి తప్ప, ఎత్తురమ్మనే స్వరానికి తప్ప దేనికి కూడా నువ్వు చెప్పి. హల్లెలూయా. ఎందుకంటే ఎక్కడమ్మనే స్వరము నీ ప్రాణప్రియుని యొక్క స్వరం. 2000 సంవత్సరం నాటి కలవరి శిలువలో రక్తము చిందించాడు ఆయన. ఆయన యొక్క స్వరం అది. కాబట్టి పిల్లరా, ఆయన వాక్యానికే నీ మనసులో చోటు, ఆయనకే చోటు. మరి ఎవరి మాటకి నువ్వు చోటు. ఆయన ఏం చెప్పాడు దాన్ని నువ్వు చేయి. సౌలు రాజు చూడండి, ఆయన ఏం చెప్పాడు దాన్ని చేయకుండా దాన్ని ఇష్టపడి చేశాడు. బైబిల్లో ఆ విధంగా చాలా మంది ఉన్నారు. ఇజ్రాయేల్ లక్షల మంది వాక్యాన్ని విరోధంగా నడిచినప్పుడు అందరూ కూడా భ్రష్టపరుచుకుని సందర్భాలు చేయరాని కార్యాలు చేసి ఇసుక రేణుల వల్ల నశించారు. కొద్దిమంది మాత్రమే కాలాన్ని. కాబట్టి పిల్లరా, ఆలోచన చేయండి. మీరు ఆలోచన చేయండి. ప్రతి కాలంలో ఆ భ్రష్టత్వానికి ఆయన ఎలా విడిచిపెట్టేశారు. మనసులో చోటు ఉన్నందువల్ల ఈనాడు యెజబెలు ఆత్మకు బోధించడం తప్పని చెప్పిన స్త్రీలే ఇప్పుడు బోధిస్తున్నారు. అది భ్రష్టాత్మే, అది తప్పని తెలుసు, చేయరాని కార్యం అది చేస్తుంది. అన్ని స్త్రీలను మత్స్యాక సంఘాలు వివాహం చేసుకోవద్దంటే చేసుకోవద్దు. భ్రష్టాత్మక ఆయన ఏం చేశాడు చెప్పండి? వదిలిపెట్టేసి భ్రష్టులుగా జీవిస్తున్నారు. కళ్ళు వంచుకోండి, మనం ప్రార్థన చేసుకోండి. ప్రపంచమైన భ్రష్టత్వంలో భ్రష్టాత్మక ఆయన వదిలిపెట్టేశాడు. నీవు మాత్రం ఆయన మనసు, నీవు నీ యొక్క మనసులో ఆయన వాక్యానికి మాత్రమే చోటు.